దేవరాజు గారు, రాజువారి కుటుంబం, దేవుడు వారిని దీవించునుగాక. దైవజనులకు ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తూ, దైవజనులు ఇంకా ఎవరైనా వెనకాలంటే ముందుకు రావాల్సిందిగా విజ్ఞప్తి. ఈ దినమున భోజనాలు కూడా స్పాన్సర్ చేసినటువంటి కుటుంబం మా కుమార్తె శాంతి గారు, అల్లుడు డేవిడ్ గారు, వారి కుటుంబానికి సంఘము తరపున కృతజ్ఞతలు చెల్లిస్తూ దేవుడు వారిని, వారి కుటుంబాన్ని దీవించాలని మనసారా కోరుకుంటున్నాను. ఇక ఆలస్యం చేయకుండా వాక్యం విందాం. దైవజనులను చప్పట్లు కొడుతూ మనం ఆహ్వానిద్దాం. థ్యాంక్ యూ. నిజంగా చాలా సంతోషము. ఈ విధంగా హల్లెలూయా, హల్లెలూయా. రైట్, మంచిది. దేవునికి మహిమ కలుగు. చాలా సంతోషము. నిజంగా దైవదాసులు ఎఫ్ఎఫ్రా గారిని బట్టి, సంఘ కాపరి ఎఫ్ఎఫ్రా గారిని బట్టి, మరి ముఖ్యంగా ఇక్కడ వేదికను అలంకరించిన దైవజనులు, సేవకులు ఉన్నారు. వారిని బట్టి కూడా నేను కనపరుస్తున్నాను. ఈ విధంగా ఈ రాత్రికాల సమయంలో మీ ముందు ఈ రీతిగా నిలుచోటానికి ప్రభు సహాయం చేశారు. ఆల్రెడీ మీకు చెప్పనవసరం లేదు. దేవదాసు గారు రైట్, ఎస్, ఐ ఫర్గెట్ దాట్. సో వారి కుటుంబాన్ని బట్టి కూడా నేను ప్రభువుని ఎంతగానో హెచ్చిస్తున్నాను. రైట్, మంచిది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నేను చిన్నగా చెప్తే మిమ్మల్ని పెద్దగా చెప్పమని. హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. అమ్మ, నా వాయిస్ వినపడుతుందా? మీ అందరికీ నా వాయిస్ వినపడుతుంది. నాకు వినపడకపోయినా పర్లేదు. హల్లెలూయా. సరే, సంతోషం. నిజంగా ఈ రాత్రికాల సమయంలో ఏమిటి ఈ యొక్క ఆరాధన? మాస ఆరంభ అభిషేక ఆరాధన. హల్లెలూయా. అంటే నిజానికి ప్రతి ఒక్కరి జీవితాల్లో ఉండే ఆశ ఏంటంటే, ఇక ఆరంభము చాలా అద్భుతంగా ఉండాలి. ఆమేన్, ఆమేన్. ఎంతమందికి ఆసక్తిగా ఉంది ఆరంభము చాలా అద్భుతంగా ఉండాలని? హల్లెలూయా. ఆరంభం అద్భుతంగా ఉండాలని ఆసక్తిగా ఉన్నవాళ్ళు ఇలాగే చేయెత్తారు. నిజంగా ఇలా చేయెత్తుతారు. హల్లెలూయా, హల్లెలూయా. నిజానికి ఆరంభము చాలా అద్భుతంగా ఉండాలా లేదా అనేది ప్రభు ఏనాడో డిసైడ్ చేశాడు. మనం ఇంకా ఎత్తుక్కుంటున్నాం. హల్లెలూయా. నీ ఆరంభం ఏనాడో అద్భుతంగా ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఈ దినాన మనం దాన్ని గమనిద్దాం. ఆ గమనించేదానికంటే ముందుగా చిన్న ప్రార్థన చేసుకుందాం. నాతో పాటు కలిసి మీరు తలలు వంచి ఏకీవించినట్లయితే చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా పరమ తండ్రి యేసయ్య, మీ పాదాలకు వందనాలు ప్రభువా. ఈ దినమున ఈ రీతిగా ఇక్కడ నిలుచొని ఈ యొక్క వాక్య ప్రకటన చేయటానికి ఈ యొక్క సంఘములో మీరు ఇచ్చిన కృపను బట్టి, అవకాశం బట్టి మీకు ప్రత్యేకమైన వందనాలు తెలియచేస్తున్నాను. మరి ముఖ్యంగా అల్పుడనైనా నన్ను, నా నోటిని భద్రపరిచి ఇక్కడ నిలిచి మాట్లాడబో వ్యక్తి నేను కాదు, సాక్షాత్తు మీరు ఉన్నారని విశ్వసిస్తూ సమస్తం మీ చేతులకి అప్పగిస్తూ ఆది అంతం మీరే జరిగించమని వేడుకొనొచ్చు మా ప్రభుని ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి శక్తి కలిగిన నామములో అడిగి వేడుకొని పొందుకొని నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ఎంతమంది సిద్ధంగా ఉన్నారు ఈ రాత్రి కాల్సిన దేవుడు నాతో మాట్లాడబోతున్నాడని? హల్లెలూయా, హల్లెలూయా. నిజానికి దేవుడి దినాన్ని నీతో మాట్లాడబోతున్నాడు. ఆమేన్, ఆమేన్. నిజానికి ప్రతి ఒక్కరూ ప్రతి అవసరాలు ఉంటాయి. అవసరతలో ఉన్నవాళ్ళమే. ప్రతి ఒక్కరి జీవితాల్లో కష్టాలు ఉంటాయి, శ్రమలు ఉంటాయి, ఇరుకులు ఉంటాయి, ఇబ్బందులు ఉంటాయి. లేని వారు ఎవరైనా ఉంటారా? ఉండరు. ఉంటారా? ఎవరు ఉండరు. ప్రతి ఒక్కరి జీవితాల్లో కూడా ఆ పరిస్థితులు ఉంటాయి. కానీ దేవాతి దేవుడు ఇది నీతో మాట్లాడుతున్నాడు. ఎందుకో తెలుసా? ఆయన నేను ఎంతలా ప్రేమించాడంటే ఎక్కడో దూరానున్న నన్ను ఇక్కడికి తీసుకొచ్చి నిలవబెట్టాడు. హల్లెలూయా, హల్లెలూయా.
సో నేను నమ్ముతున్నాను ఇది నా దేవుడు నిన్ను ప్రేమించాడని. ఈ రాత్రికాల సమయంలో నిన్ను ప్రత్యేకించబోతున్నాడు నేను విశ్వసిస్తున్నాను. నా పేరు పాస్టర్ కాళీస్ మైకేల్. గుంటూరు ప్రాంతం నుంచి నేను ఇచ్చేసాను. మా యొక్క సంఘము పేరు క్రైస్ట్ కవెనెంట్ సెంటర్. మీ అనుదిన ప్రార్థనలు కూడా జ్ఞాపకం చేసుకోరండి. రైట్, మన వాక్య భాగంలో ప్రవేశిద్దాం. ప్రత్యేకించి ఈ దినాన నా ఉద్దేశం ఏమిటి అంటే, మనుషుల ఉద్దేశము, ప్రతి ఒక్కరి ఉద్దేశాలు సందర్భానుసారంగా మారుతూ ఉంటాయా ఉండవా? మారుతూ ఉంటాయా మారవా? ఎందుకు అంటే ఈ దినమున నాకొక ఉద్దేశం ఉంటుంది. ఒక సహోదరుడి పైన నాకు ఒక ఉద్దేశం ఉంటుంది, ఒక కాపరి పైన నాకు ఒక ఉద్దేశం ఉంటుంది, ఒక సహోదరి పైన నాకు ఒక ఉద్దేశం ఉంటుంది. కానీ అందరిపైన ఒకే ఉద్దేశం ఉండాలని రూల్ లేదు. రైట్? ఉంటుందా? మనకు కూడా ఉండదు. మనకే ఒక సహోదరుడి మీద పలుమార్లు పలు రకాలుగా ఉద్దేశాలు మారుతాయి. హల్లెలూయా. మన తల్లిదండ్రుల మీద కూడా మనకు ఒక స్థిరమైన ఉద్దేశం ఉంటుందా? ఉండదు. మన బిడ్డల మీద కానీ ఎక్కడ కూడా మన యొక్క మనల్ని అనుసరించే వారిని బట్టి కానీ ఎవరిపైన కూడా ఒక స్థిరమైన ఉద్దేశాలు ఉండవు. కానీ ఈ దినాన్ని నేను మీకు జ్ఞాపకం చేయాలనుకుంటున్న అంశం ఏంటంటే, ఒకే ఒక ఉద్దేశం కలిగిన వాడు, ఆఖరిదాకా అదే ఉద్దేశం కలిగిన వాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభుల వారు. ఆమేన్, ఆమేన్. ఎందుకు అంటే మనుషుల ఉద్దేశాల కొరకు మనం ఎదురు చూస్తున్నాం. హల్లెలూయా. ఎందుకంటే ఇతను నన్ను మెచ్చుకుంటే బాగుండు, ఇతను నన్ను పొగిడితే బాగుండు, ఇతను నన్ను ప్రేమిస్తే బాగుండు. హల్లెలూయా. భర్త భార్య ప్రేమ కొరకు, భార్య భర్త ప్రేమ కొరకు, స్నేహితుల మధ్య ఆ యొక్క స్నేహ బంధము బలపడటం కొరకు ఈ ఉద్దేశాలను మనం అనుసరిస్తూ ఉంటాం. హల్లెలూయా. ఎందుకంటే ఆ ఉద్దేశము మనల్ని బలపరుస్తుందో లేదో నాకు తెలియదు, కానీ ఒక ఉద్దేశం ఇది నేను బలపరచబోతుంది. ఆమేన్, ఆమేన్. కానీ వారి ఉద్దేశాలు ఎప్పుడు మన పైన మారుతూ ఉంటాయి, కానీ ఒకే ఒక ఉద్దేశం మాత్రం స్థిరంగా ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఆ ఉద్దేశాన్ని నేను మీకు ఈ దినాన్ని తెలియజేద్దామని ఆశపడుతున్నాను. మీ యొక్క జీవ గ్రంథంలో తెరచినట్లయితే చిన్న లేఖన భాగం ద్వారా మనము వాక్య భాగంలో ప్రవేశిద్దాం. జెనసిస్ చాప్టర్, ఆది కాండము 1వ అధ్యాయము 27, 28 వచనాలు ఒకసారి చదువుతారా? దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను, దేవుని స్వరూపమందు వారిని సృజించెను, పురుషునిగాను వారిని సృజించెను. దేవుడు వారిని ఆశీర్వదించెను. ఎట్లైనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకొనుడి. సముద్రపు చేపలను, ఆకాశపు పక్షులను, భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పెను. ఆమేన్, హల్లెలూయా. రైట్, మంచిది. దేవుడు ఆరంభంలో మాట్లాడిన మాట ఇది, అవునా? ఆది కాండము తెలియని వారు ఉండరు. బైబిల్ తెలిసిన ప్రతి ఒక్కరికి కూడా జెనసిస్ ఆది కాండం ప్రతి ఒక్కరికి తెలుస్తుంది. ఈ మొదటి మాటలో ఆయన యొక్క ఏదైతే మట్టి ముద్దగా అల్పులైన మనలని ఆయన ఉద్దేశముతో ఆయన ఉద్దేశాన్ని వ్యక్తపరుస్తూ మాట్లాడే మాటలు అక్కడ పొందుపరచబడ్డాయి. ఏమిటి అంటే, దేవుడు తన స్వరూపమందు, ఆమేన్, హల్లెలూయా, తన స్వరూపమందు అని ఒక మాటలో మనము చదువుకుంటున్నాం. కానీ అది చదువుకున్నంత సులువు కాదు. సులువా? అంత సులువు కాదు. దేవుడు తన స్వరూపమందు, ఆ మాట గురించి కొన్ని వందలు వేల పుస్తకాలు రాశారు ఆ ఒక్క మాట మీదే. హల్లెలూయా, హల్లెలూయా. నిజానికి ఆ ఒక్క మాటలో జీవము దాగి ఉంది, సర్వము దాగి ఉంది, సర్వ ప్రణాళికలు ఆ ఒక్క మాటలో దాగి ఉన్నాయి అంటాను నేను. హల్లెలూయా. అయితే ఆయన స్త్రీని గాను పురుషుని గాను ఏర్పరిచాడు. అంతవరకు బాగుంది, ఎందుకంటే మనం ఇక్కడ ఉన్నాం గనక. ఆమేన్, ఆమేన్. స్త్రీ పురుషులంగా మనం ఇక్కడ ఉన్నాం గనక. అయితే మనం ఇక్కడ ఆలోచన చేస్తే ఆయన మనల్ని ఎందుకు ఈ భూమి మీదకి తీసుకొచ్చాడు అనేది మొదటిగా ఆయన ప్రణాళికలోకి ఒక్కసారి తొంగి చూస్తే మొదటిగా ఆయన మాట్లాడిన మాట ఏంటి తెలుసా? సృష్టించాడు, బాగానే ఉంది. దేవుడు వారిని, చెప్పాలమ్మా పెద్దగా, దేవుడు వారిని అదేంటి, సృష్టించగానే ఆశీర్వదించేశాడు. కొంత సమయం తీసుకోవచ్చు కదా. మన పాయింట్ మీకు అర్థమవుతుందా? నిజానికి మనల్ని సృష్టించాడు. ఎలా సృష్టించాడంటే, పురుషునిగాను స్త్రీనిగాను మనల్ని సృష్టించాడు. ఆ సృష్టించిన దేవుడు కొంతకాలం నిరీక్షించవచ్చు కదా.
కొంత పరీక్షలకి మనల్ని లోబరచొచ్చు. హల్లెలూయా. అబ్రహాముని మనందరికీ తెలుసు, ఆదికాండం 12లో పరిశోధించగా అని ఉంటుంది, అవునా? సో అలా పరిశోధన గురి చేయవచ్చు కదా. అయితే దేవుడు నిన్ను పరిశోధన కంటే ముందుగా దేవుడు నిన్ను బ్లెస్ చేయాలని ఆశపడుతున్నాడు. ఆమేన్. ఆమేన్. రామేన్ అని చెప్దామా? ఆమేన్. ఎందుకు అంటే నిజానికి స్త్రీ పురుషులముగా ఉన్నాము అని దేవుడు అక్కడ మనకు తెలియపరుస్తూనే ఆయన ఆరంభాన్ని, ఆయన ఉద్దేశాన్ని, ఆయన ప్రణాళికల్ని ఒకే ఒక్క మాటలో తెలియపరిచేశాడు. హల్లెలూయా. ఏమిటా ఉద్దేశం అంటే దేవుడు వారిని ఆశీర్వదించెను. ఏమన్నారు? ఆశీర్వదించనని ఆ మాట ముగించేశాడా? దానికి కొంత డిస్క్రిప్షన్ దేవుడు అక్కడ, విపులీకరణ, రైట్? దానికి కొంత విపులీకరణ దేవుడు అక్కడ ఇచ్చాడు. ఎట్లనగా, ఏం చెప్పండి, ఏమన్నాడు? ఎట్లనగా అంటే ఒక డిస్క్రిప్షన్ మనకి ఇస్తున్నాడు. నేను నిన్ను బ్లెస్ చేశాను, అది వాస్తవమే, బట్ ఎలా బ్లెస్ చేస్తున్నానో తెలుసా అని దేవుడు అక్కడ మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఒకసారి చెప్పండి అమ్మా, ఎట్లనగా అని. దాని తర్వాత కంటిన్యూస్గా వచ్చారు, చదవండి. ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోబరుచుకునేది. చాలమ్మా. అయితే ఇక్కడ మీరు గమనిస్తే 4 అంశాలు మనకు అక్కడ తెలియపరచబడ్డాయి. హల్లెలూయా. హల్లెలూయా. మొదటిగా ఆయన ఏమంటున్నాడు తెలుసా? ఆశీర్వదించాను. అయితే ఎట్లనగా, నేను మిమ్మల్ని ఎలా ఆశీర్వదించానంటే మొదటిగా మీరు ఫలించి. ఆమేన్. ఆమేన్. మొదటిగా మీరు కొన్ని పరీక్షలకు లోబడాలి, కొన్ని శ్రమలు మీకు వస్తాయి, కొన్ని ఇబ్బందులు వస్తాయి అన్నాడా? అనలేదు. అలా అనేవాడు దేవుడు కాడు నా దృష్టిలో. హల్లెలూయా. అకార్డింగ్ టు మై ఇంటర్ప్రిటేషన్ నిన్ను శోధనలకి గురి చేసేవాడు దేవుడు కాదు, నిన్ను శిక్షించేవాడు దేవుడు అవ్వడు. నీ శిక్షను ఆయన భుజాలపై వేసుకుని ఆయన భరించాడు, ఆయన దేవుడయ్యాడు. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. నిజానికి మనం అడుగుతాం ఏమని తెలుసా? బంధువులనో, స్నేహితులనో, భర్తనో, భార్యనో, అన్నలనో, తమ్ముడినో, నువ్వు నన్ను ఎంత ప్రేమిస్తున్నావు? హల్లెలూయా. అవునా లేదా? అడుగుతామా లేదా? నువ్వు నన్ను ఎంత ప్రేమిస్తున్నావు అని అడుగుతాం. నిజానికి ఆ ప్రేమ శాశ్వతమైనది కాదు. ఆ శాశ్వతమైన ప్రేమని నువ్వు ప్రేమించాలని నువ్వు ఆశపడుతున్నావే, కానీ నా దేవుడిని నువ్వు ఎంత ప్రేమిస్తున్నావు అని అడిగితే ఏం చెప్పాడు తెలుసా? అమాంతం పరిగెత్తుకుంటా వెళ్ళిపోయి సిలువ ఎక్కేశాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఆ సిలువ ఎక్కేసి నేను ఎంత ప్రేమిస్తున్నాను తెలుసా అన్నాడు ఆయన. హల్లెలూయా. నా మాటలు అర్థమవుతున్నాయా? ఆ ప్రేమని నిర్వచించలేము. అందుకే ఆయన ఈ 10 ఆజ్ఞలు ఇచ్చి ఒకే ఒక ప్రధానమైన ఆజ్ఞ ఏమన్నాడు? ప్రేమ మాత్రమే నిలుచును. హల్లెలూయా. సరే, అది పక్కన పెడదాం. అయితే మనం ఆలోచన చేస్తే అక్కడ ప్రధానంగా ఒక మాట అన్నాడు ఆయన. ఏమని? ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి లోబరుచుకొనుడి. హల్లెలూయా. హల్లెలూయా. అంటే ఈ 4 ఉద్దేశాలు ఆయన ప్రణాళిక అయి ఉన్నాయి మన జీవితాల్లో. అయితే ఎంతమంది ఫలిస్తున్నాం? ఇది నిజానికి మనల్ని మనం ప్రశ్న వేసుకుందాం. నిజంగా నేను ఫలిస్తున్నాను అన్నవాళ్ళు ధైర్యంగా చేతులు ఎత్తి చూపించగలరా? హల్లెలూయా. 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 దేవుని యందు నిలుచున్న వాడికి మాత్రమే ఆ ధైర్యం ఉంటుంది. ఆమేన్. ఆమేన్. నా మాటలు అర్థమవుతున్నాయా? కొంచెం రెస్పాండ్ అవ్వడానికి ప్రయత్నించండి. హల్లెలూయా. హల్లెలూయా. ఎందుకు అంటే ఆయన ప్రధానమైన ఉద్దేశమే నువ్వు ఫలించాలని. ఆమేన్. ఆమేన్. ఎందుకంటే ఈ ఫలించే అనే మొదటి మాటని కనుక మీరు ఆలోచన చేస్తే, నువ్వు ఫలిస్తే నీ బ్రతుకుల అభివృద్ధి ఉంటుంది. ఆమేన్. ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి లోబరుచుకొనుడి. అంతే కదా? నువ్వు విస్తరించాలన్నా కూడా నువ్వు ఫలించాలి, నువ్వు లోబరుచుకోవాలన్నా నువ్వు ఫలించాలి. నువ్వు ఫలించకుండా ఏమీ చేయలేవు. చేయగలమా? ఏమీ చేయలేము. ఈ మాస ఆరంభ కూడికలో ప్రధానంగా నా దేవుని ఉద్దేశం ఏంటంటే నువ్వు ఫలించాలి. ఆమేన్. ఆమేన్. ఎందుకని ఎవరు ఏమి రెస్పాండ్ అవ్వట్లేదు? నిద్రలో ఏం రావట్లేదు కదా? హల్లెలూయా. హల్లెలూయా. సరే, మంచిది.
అయితే ఇక్కడ ప్రధానంగా మనం ఆలోచన చేస్తే ఆ ఫలించటం అనేది సమస్తానికి కీలకమై ఉన్నది. దేనికై ఉన్నది? మన జీవితంలో ఉన్న సమస్తానికి ఈ ఫలింపు ఒక కీలకమై ఉన్నది అనేది మనం తెలుసుకోవాలి. అయితే ఈ వర్తమానాన్ని నేను ధ్యానిస్తున్నప్పుడు దేవుడు నాతో కొన్ని విషయాలు మాట్లాడాడు. ఈ మాట ఏదైతే ఫలించటం అనే యొక్క మాట దేవుడు ఆయన చేత సృష్టించబడిన సమస్తానికి చెందినది. ఒకరికే చెందినదా? చెప్పాలి, ఒకరికి మాత్రమే చెందిందా? లేదు. ఆయన చేత చేయబడిన సమస్త ప్రాణకోటికి, వృక్షాలకి, పశుపక్షాదులకి, మత్స్య సంపదకి, ఇలా ఈ యొక్క ఏదైతే ఆయన ఆ యొక్క 6 దినాలలో ఏదైతే ఆయన చేసి సమస్తము సంపూర్తి చేసి ఇది మంచిది అని భావించాడో అలా చేయబడిన ప్రతిదానికి కూడా ఆయన ఉద్దేశం ఏంటో తెలుసా? ఫలించటం. హల్లెలూయా, హల్లెలూయా. ఫలించటమే. మరి ఈ దినాన మన బ్రతుకుల్లో లేనిదేంటో తెలుసా? ఆ ఫలమే. నిజానికి మనం ఎదురు చూస్తుంది దేనికోసమే తెలుసా? ఆ ఫలము కోసమే. హల్లెలూయా. ఆ ఫలము లేని స్థితిలో, నిస్సహాయమైన స్థితిలో నిజానికి లోకములో లౌకికుల పైన, లోకస్తుల పైన మనం ఆధారపడుతున్నాం. ఎందుకో తెలుసా? ఫలము లేదు కనుక. నిజానికి నీ బ్రతుకులో ఫలం ఉంటే నువ్వు ఎవరిపైన ఆధారపడవు. ఫలము లేని స్థితిలోనే మనం ఆ విధమైన స్థితిలో బ్రతుకుతున్నాం. మన బ్రతుకుని జార విడుచుకుంటున్న అనుభవాలు ఫలము లేదు కనుకనే నిస్సహాయముగా మనం జారిపోతున్నాం. హల్లెలూయా. నిజానికి మీకు ఇంకొక మాట మాకు జ్ఞాపకం చేస్తాను. దేవునికిని మానవునికిని కలిగిన ఏకైక ప్రణాళిక అంటే ఏం చెప్తాం? చెప్పాలమ్మా. ఏకైక ప్రణాళిక ఏంటి? ఫలమే. హల్లెలూయా. దేవునికిని మానవునికిని ఉన్న ఏకైక ప్రణాళిక ఫలమే. నిజానికి మనము ఫలించటమే దేవుని ఉద్దేశం. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకోటి ఏం తెలుసా? దేవునికి లోబడిన నరులకి దేవుడిచ్చే అత్యంత ఆస్తి ఏంటో తెలుసా? ఫలమే. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే దీన్ని బట్టి మనం ఇలా చెప్పుకుంటూ పోతే నరులు ఖచ్చితంగా ఫలించాల్సిందే. నరులు అంటే మగాళ్లే కాదు, అర్థమైందన్నమాట. సో నరులు అంటే స్త్రీ పురుషులు ఇద్దరు వస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. అయితే నరులు ఖచ్చితంగా ఫలించాల్సిందే. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఫలము లేని స్థితిలో మన జీవితాలు ఎలా ఉన్నాయి? నిజానికి మనం ఫలిస్తున్నామా? యథార్థంగా మనం చెప్పగలుగుతున్నామా? ఈ దినాన నేను ఫలిస్తున్నాను, ఈ దినాన నా బ్రతుకులో ఫలం ఉంది, ఈ దినాన నేను బ్లెస్ చేయబడుతున్నాను, ఐఎమ్ రియలీ బ్లెస్డ్ అని ధైర్యంగా నువ్వు చెప్పగలవా? ఏమో నేను బ్లెస్ చేశానని చెప్తే నా దగ్గరకు వచ్చి ఏమి లాక్కుపోతారో. హల్లెలూయా. నేను ఎదిగానని తెలిస్తే నన్ను ఏ విధంగా బలహీనపరుస్తారో. అంటే మనిషి ఇలాంటి స్థితిలోకి జారిపోయాడు. హల్లెలూయా. ఈ మాస ఆరంభ కూడికలో ప్రియ సహోదరి సహోదరుడా, ఈ ఉద్దేశాన్ని నేను మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. నిజానికి నువ్వు ఫలించబడిన వాడవి. నువ్వు నమ్మినట్లయితే యు ఆర్ ఆల్రెడీ బ్లెస్డ్. ఎందుకో తెలుసా? నా దేవుడి యొక్క ఉద్దేశమే నువ్వు ఫలించటం. ఆమేన్, ఆమేన్. నువ్వు ఆల్రెడీ ఫలమును పొందుకున్నవాడవి. నువ్వు ఇంకా ఫలము కొరకు ఎదురు చూస్తూనే ఉన్నావు. కానీ నా దేవుడు అంటున్నాడు, నువ్వు ఆల్రెడీ ఫలించబడిన వాడివని నా దేవుడు ఈ దినాన మాట్లాడుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, ఆ ఫలము మన జీవితాల్లో ఎలా ఉంది, ఆ ఫలము ఏ స్థితిలో ఉంది అనేది మనం ఈ దినాన్ని ఆలోచన చేద్దాం. నిజానికి అదే అధ్యాయంలో 29వ వచనం ఒకసారి చదవమ్మా. 1వ అధ్యాయం 29వ వచనం. దేవుడు ఇదిగో భూమి మీదనున్న విత్తనములిచ్చు ప్రతి చెట్టును, విత్తనములిచ్చు వృక్ష ఫలము గల ప్రతి వృక్షమును మీకు ఇచ్చి ఉన్నాను, అవి మీకు ఆహారమగును. చాలమ్మా. దేవుని బిడ్డలారా, చదవబడిన లేఖన భాగాన్ని మనం ఆలోచన చేస్తే ఇక్కడ మీకు ఒక చిన్న విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. ఫలము, హల్లెలూయా, హల్లెలూయా. ఫలము చాలా కీలకం అనటానికి ఈ మాట ఆధారం అయి ఉన్నది. ఎందుకు అంటే భూమి మీదనున్న విత్తనములిచ్చు ప్రతి చెట్టును, విత్తనములిచ్చు వృక్ష ఫలములు గల ప్రతి వృక్షమును మీకు ఇచ్చి ఉన్నాను అంటాడు. హల్లెలూయా. అక్కడ గమనిస్తే 3 అంశాలు మనకు కనపడతాయి. మొదటిది విత్తనము, హల్లెలూయా. 2 చెట్టు, 3 ఫలము, హల్లెలూయా. అయితే ఇది నేను మీకు ఒక చిన్న మాట మీకు జ్ఞాపకం చేస్తాను. ఈ మూడింటిలో ఏది ముందు? ఈ మూడింటిలో ఏది ముందు? హల్లెలూయా.
మన మాటలు అర్థమవుతున్నాయా? ఏదైతే మనం చెప్పుకున్న మాటలో విత్తనము, చెట్టు, ఫలము, ఈ మూడింటిలో ఏది ముందు? ఎస్, నిజానికి ఇది ఎలా ఉందంటే ఈ ప్రశ్న, కోడి ముందా గుడ్డు ముందా? అవునా? అర్థమవుతుందా? సో అలాగే ఉంది ఈ ప్రశ్న. అయితే నిజానికి ప్రస్తుత దినాలలో మనిషికి ఉన్న జ్ఞానాన్ని బట్టో, యాజ్ పర్ సైన్స్, దేవుని మనుషులు అభ్యసిస్తున్న విద్యని బట్టో, అతను గ్రహించి ఉన్న జ్ఞానాన్ని బట్టో మనుషులు మాట్లాడేది ఏంటో తెలుసా? ఏమంటాం? విత్తనం. అవునా? ఏది ముందంటే ఏం చెప్తాం? హల్లెలూయా. ఏం చెప్తాం? విత్తనమే ముందంటాం. కానీ దేవుణ్ణి ఎరిగి ఉన్నవాడు, దేవుణ్ణి కనుగొన్నవాడు, దేవునిలో ఉన్నవాడు విత్తనము అని చెప్పడు, ఫలము అని చెప్తాడు. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. ఎందుకు అంటే నా దేవుడు ప్రధానంగా విత్తనాన్ని నాట్ల, సాక్షాత్తు చెట్టునే చూపించాడు ఆయన. ఆమేన్. ఆ చెట్టు అంటే ఫలముతో పోల్చబడింది. అవునా కదా? ఆ చెట్టు సాక్షాత్తు ఫలమునకు సాదృశ్యం. నీ నా బ్రతుకులో కూడా దేవుడు ప్రధానంగా ఆ ఫలమునే ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా. మనము ఇంకా ఏం చేస్తున్నామో తెలుసా? విత్తనాల కోసం పరితపిస్తున్నాం, విత్తనాలను వెంబడిస్తున్నాం. ఆ విత్తనము భూమిలో నాటి, ఆ విత్తనము అభివృద్ధి చెంది అది చూడబోతున్న ఫలము కొరకు ఎదురు చూస్తున్నాం. బట్ నా దేవుడు ఇది నాన్న చెప్తున్నాడు, ఈ వాజ్ ఆల్రెడీ బ్లెస్డ్. నువ్వు ఆల్రెడీ ఫలించబడిన వాడవు, ఫలించిన దానవని నా దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ఆమేన్. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, దేవుణ్ణి ఎరిగి ఉన్నవారు ఫలమే ముందంటాను. ఆమేన్, ఆమేన్. మరి నీ జీవితంలో ఫలం ముందుందా? ఫలము లాస్ట్లో ఉందా? హల్లెలూయా, హల్లెలూయా. నిజానికి ఇది నేను ఒక మాట చెప్తాను. ఫలము మన ఇంటి పేరు అవ్వాలి. ఏమవ్వాలి? ఫలం ఏమవ్వాలి? మన ఇంటి పేరు అవ్వాలి. ఎందుకంటే నేను పురుషుని గాను స్త్రీని గాను నేను సృష్టించాను అన్నాడు. అవునా? సృష్టించి ఆదాము, అవ్వ అని పేరు పెట్టాడా? పెట్టలేదు. ప్రధానంగా వాళ్ళని బ్లెస్ చేసేసాడు ఆయన. ఇమ్మీడియట్గా వాళ్ళని ఆశీర్వదించి మొదటిగా మీరు ఫలించండి అన్నాడు ఆయన. ఆమేన్. ఆదాము యొక్క ఇంటి పేరు అంటే ఫలము. హల్లెలూయా. నా ఇంటి పేరు ఫలమై ఉండాలి. ఆమేన్, ఆమేన్. అయితే ఇది నేను మీకు ఒక వాస్తవాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. ఫలము అంటే ఇప్పుడు మనకేం కావాలి చెప్పాలి? మనమేం పొందుకోవాలి? పొందుకోవాలి. అయితే నేనంటాను, ఫలము ఆల్రెడీ ఉంది. ఇట్ వాజ్ ఆల్రెడీ ఎగ్జిస్ట్. హల్లెలూయా, హల్లెలూయా. ఫలము ఆల్రెడీ ఉంది. ఫలం మనం పొందుకోగలమా అంటే ఇది నా వాస్తవం మీకు చెప్దామని నేను ఆశపడుతున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. అయితే మీకు అర్థమయ్యేటట్టు మీకు ఒక మాట చెప్తాను. ఇప్పుడు నేను మిమ్మల్ని విష్ చేశాను, వాట్ వి కాల్ నమస్కరించాను. ఒక మాట అది చెప్తారు, నమస్కారానికి ప్రతి నమస్కారం ఏంటది? చూడు, మీ అందరికి చాలా బాగా తెలుసు. హల్లెలూయా, హల్లెలూయా. అయితే నేనంటాను, మరి ఫలమునకు ఇంకోటి. హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ఆమేన్, ఆమేన్. ఫలమునకు ప్రతిఫలమే ఆశీర్వాదం అంటాను ఇది నేను. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఆ ప్రతిఫలం ఏమిటో మనం చూడబోతున్నాం. ఎందుకు అంటే నిజానికి ఫలము ఆల్రెడీ ఉంది. ఫలము దేవుడు ఆల్రెడీ ఇచ్చాడే లేదా? దేవుడు ఆల్రెడీ ఫలముని ముందుగానే ఉంచేసాడు ఆల్రెడీ. బట్ ఈ ఫలము నుంచి మనము ప్రతిఫలము పొందుకోవాలి. ఆ ఫలము నుంచి మనం పొందుకునేదే ప్రతిఫలం. అర్థమవుతుందన్నమాట. ఈ ప్రతిఫలం ఎప్పుడైతే మనం పొందుకుంటామో నిజానికి మనం బ్లెస్ చేయబడతాం. ఎందుకో తెలుసా? ఆనాటి కాలంలోనే అక్కడ ఇవ్వబడిన ఆ ఫలముని ఆదాము, అవ్వలు తినేశారు. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైతే వారు దేవుని మాటకు అవిధేయంగా ఉండి ఆ ఫలమును వారు భుజించేశారో అక్కడ నుంచి మానవుని జీవితాల్లోనికి ప్రతిఫలం అనేది చోటు చేసుకుంది.
లేకపోతే ప్రతిఫలముతో అవసరమే లేదు. ఎందుకు తెలుసా? నిజానికి మానవుడు ఫలించబడ్డాడు. ఆ ఫలాన్ని మానవుడు దుర్వినియోగం చేసుకున్న దాన్ని బట్టి ప్రతిఫలము మానవుని యొక్క జీవితంలోనికి చొరబడింది. అందుకే అంటాడు అక్కడ, ఆయన వారిని ఇద్దరిని శపిస్తాడు. అవునా? పురుషుని, స్త్రీని, ఆదాముని, అవ్వని శపిస్తాడు. అదందరికీ మనందరికీ తెలుసు. ఆ సమయం అది నేను సమయం వృధా చేయను. ఎందుకు అంటే వారిని శపించి ఆ భూమి నుంచి వచ్చే ఫలము ద్వారా మీరు జీవనాన్ని కొనసాగించమంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ ఫలము ఉన్నది, ఆ ఫలముని సాగు చేసి దాని నుంచి రాబడిన ప్రతిఫలము ఇప్పుడు నీ బ్రతుకులో నీ అవసరాన్ని తీర్చబోతుంది. ఆమేన్, ఆమేన్. ఇప్పుడు మనకి ఫలము కావాలా, ప్రతిఫలము కావాలా? చెప్పాలి అమ్మా, ఏం కావాలి? అర్థమవుతున్నాయి నా మాటలు? ఫలము ఆల్రెడీ ఉంది, ఇట్ వాజ్ ఆల్రెడీ ఎగ్జిస్ట్. బట్ ఫలము కాదు మనకు కావాల్సింది. ఇప్పుడు ఏం కావాలి? ప్రతిఫలము కావాలి. అయితే ఆ ప్రతిఫలం ఏంటో మనం ఈ దినాన్ని చూద్దాం. సామెతల గ్రంథము ఒకసారి అందరు తెరిచి చూడమ్మా. సామెతల గ్రంథము 11 chapter verse 31. సామెతల గ్రంథం 11వ అధ్యాయము 31వ వచనము. ఒకసారి మైకు కొంచెం పెద్దగా ఇవ్వరా వాళ్ళ వాల్యూమ్. నీతిమంతులు భూమి మీద ప్రతిఫలము పొందుదురు, భక్తిహీనులను పాపులను మరి నిశ్చయముగా ప్రతిఫలము పొందుదురు కదా. చాలమ్మా, ఈ వాక్యం మనం ఎన్నోసార్లు చదువుంటాం. ఒక్కసారి దాన్ని మరలా రిపీటెడ్గా మీరు చదవండి, మీకు అర్థమవుతుంది. ఏమిటి అంటే, నీతిమంతులు భూమి మీద ప్రతిఫలము పొందుదురు. చాలా బాగుంది, ఇంతవరకు చాలా బాగుంది. నీతిమంతులు భూమి మీద ప్రతిఫలము పొందుదురు. హల్లెలూయా, హల్లెలూయా. అక్కడ అసలు ఏ విధమైన ఇబ్బంది లేదు. అయితే దాని తర్వాతనే ఒకసారి చదవండి. భక్తిహీనులను పాపులను మరి నిశ్చయముగా ప్రతిఫలము పొందుదురు కదా. హల్లెలూయా, హల్లెలూయా. అమ్మ, నా మాట అర్థమవుతుందా? నీతిమంతులు ప్రతిఫలము పొందుదురు. వారితో నీతిమంతులతో పాటు ఇంకా ఎవరంట? భక్తిహీనులను పాపులను మరి నిశ్చయముగా ప్రతిఫలము పొందుదురు కదా. వారు కూడా ప్రతిఫలమే పొందుతున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. ఏమిటి వ్యత్యాసం? అసలు ఈ ప్రతిఫలము అసలు ఎందుకని ఇలా సామెతలు ఈ విధంగా రాయబడి ఉంది అనేది మనం ఆలోచన చేద్దాం. నిజానికి మనం ఆలోచన చేస్తే ఈ ప్రతిఫలము అనేది ఆలోచన చేస్తే వ్యక్తిని బట్టి, వ్యక్తిత్వాన్ని బట్టి మారుతుంది. మీరు గమనించారా? ఆ లేఖనంలో నీతిమంతుడు ప్రతిఫలం పొందుకుంటాడు, అదేవిధంగా భక్తిహీనుడు కూడా ప్రతిఫలం పొందుకుంటున్నాడు, పాపులు కూడా ప్రతిఫలం పొందుకుంటున్నాడు. అదేంది బ్రదర్, మీరు మరి ప్రతిఫలం పొందుకోవాలని మీరు చెప్పారు కదా, మరి నీతిమంతుడికి ఒకే ప్రతిఫలము, మరి ముఖ్యంగా భక్తిహీనులకు కూడా అదే ప్రతిఫలము, పాపులకు కూడా అదే ప్రతిఫలము. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఇక్కడ 3 రకాల వ్యక్తులు ఉన్నారా? ఆ 3 రకాల వ్యక్తులకి కూడా ఒకే ప్రతిఫలమా? హల్లెలూయా. అమ్మ, నా మాటలు అర్థమవుతున్నాయా? నిజానికి అక్కడ రాయబడిన లేఖన భాగాన్ని బట్టి మనం ఆలోచన చేస్తే అక్కడ ముగ్గురికి రాయబడింది, ఇవ్వబడుతుంది కూడా. ఏంటది చెప్పలే? ప్రతిఫలమే. నిజానికి లేఖన భాగాన్ని కనుక మనం ఆలోచన చేస్తే ఈ విధమైన తప్పిదములు మనం ఆలోచన చేస్తాం. అంటే అది తప్పు అనేది నా ఉద్దేశం కాదు, కానీ నిజానికి అక్కడ రాయబడి ఉన్న ప్రతిఫలం అనేది వ్యక్తిని బట్టి, వ్యక్తిత్వాన్ని బట్టి మనం ఆలోచన చేసేదాన్ని బట్టి ఆ ప్రతిఫలం ఏంటో మనం చూడబోతున్నాం. ఆమేన్, ఆమేన్. ఎందుకంటే సరే, మిమ్మల్ని ఒక స్ట్రైట్ క్వశ్చన్ నేను అడుగుతాను. సరే, ఇప్పుడు ఇక్కడ ఎంతమంది వ్యక్తులు ఉన్నారు? ఇక్కడ కాదు, బైబిల్ ఇప్పుడు నేను చెప్పిన ఆ మాటను బట్టి 3 రకాల వ్యక్తులు ఉన్నారు. ఇప్పుడు మనం ఎవరిని అడిగినా కూడా, ఎవరిని నిలబెట్టి అడిగినా కూడా ఏ ప్రతిఫలం కావాలి మనకి? హల్లెలూయా, చెప్పాలి. ఏ ప్రతిఫలం అడుగుతాం? టు బి స్ట్రైట్, హానెస్ట్లీ ఏమడుగుతాం? నీతిమంతుడికి ఎలాగూ ప్రతిఫలం పొందుకుంటాడని చెప్పారు. హల్లెలూయా. ఎవరైనా ఏ ఫలం అడుగుతాం? నీతిమంతుల ఫలమే అడుగుతాం. మరి భక్తిహీనులు కూడా ప్రతిఫలమే పొందుకుంటున్నాడు, పాపులు కూడా ప్రతిఫలమే పొందుకుంటున్నాడు. ఇప్పుడు మనం ఏ ప్రతిఫలం అడగాలి దేవుడిని మరి? హల్లెలూయా. అమ్మ, నా మాటలు అర్థమవుతున్నాయా? ప్రతి ఒక్కరికి కూడా ప్రతిఫలము కావాలి. ఎందుకంటే ఫలము ఆల్రెడీ ఉంది.
ఆ ఫలము ఆదాము అవ్వలు చేసిన యొక్క అవిధేయతని బట్టి ఆ ఫలము ఆల్రెడీ కోల్పోయాం మనం, అవునా కదా? ఆ ఫలము ఏదైతే ఆ జీవ వృక్ష ఫలము తిని జీవించే ఆ యోగ్యతను మనం కోల్పోయాం. ఇప్పుడు ఆ ఫలము నుంచి ప్రతిఫలము కొరకు మనం ఎదురు చూసే స్థితిలోకి వచ్చేసాం. ఆ ప్రతిఫలము, ఏ ప్రతిఫలము మన జీవితాల్లో ఉండాలి అనేది ఇది నీ కనుల ఎదుటే నా దేవుడు సిద్ధపరచబోతున్నాడు. ఆమేన్, ఆమేన్. అయితే మనం ఆ విధంగా ఆలోచన చేస్తే ఏ ప్రతిఫలం మనం తీసుకోవాలి అనేది ఆలోచన చేస్తే ఎవరు కూడా తడుముకోకుండా చెప్పే ఒకే ఒక్క మాట ఏంటంటే నీతిమంతుల ఫలం పొందుకోవాలని ఆలోచన చేస్తాం. హల్లెలూయా, హల్లెలూయా, అవునా కదా? నీతిమంతుల ఫలం పొందుకోవాలని మనం ఆలోచన చేస్తాం. ఎందుకు అంటే నిజానికి పయనీర్ అంటారు. ఏమని? మార్గదర్శి. పయనీర్ అంటే, పయనీర్స్ అంటే మన ముందు ఒక వ్యక్తులు కొన్ని అనుసరించిన దాన్ని బట్టి మనము వారిని అనుసరిస్తాం. ఆమేన్, ఆమేన్. అక్కడ లేఖన భాగము సెలవించిన దాన్ని బట్టి నీతిమంతులు భూమి మీద ప్రతిఫలము పొందుదురు. ఎక్కడ పొందుకుంటారంట? మరి మనం ఎక్కడున్నాం? హల్లెలూయా, మనం ఎక్కడున్నాం? ఇప్పుడు నీతిమంతుడు భూమి మీద ప్రతిఫలము పొందుకుంటే వాడు నిజంగా బ్లెస్ అయినట్ట, బ్లెస్ అవ్వనట్ట? అదన్నా చెప్పండి అమ్మా. బ్లెస్ అయ్యాడా లేదా? మరి భక్తిహీనుడు భూమి మీద ప్రతిఫలము పొందుకుంటే వాడు బ్లెస్ అయ్యాడా, బ్లెస్ అవ్వలేదా? ఇట్స్ గుడ్. బట్ మరి పాపులు ఆ యొక్క ప్రతిఫలము పొందుకుంటే వాడు బ్లెస్ అయ్యాడా, బ్లెస్ అవ్వలేదా? చెప్పాలి. బ్లెస్ అయ్యాడు. గుడ్, ఐ లైక్ దాట్. మంచిది. ఇక్కడ ఈ యొక్క కన్ఫ్యూజన్ని మనం ఈ దినాన్ని ధ్యానించబోతున్నాం. ఎందుకు అంటే భక్తిహీనులకు కూడా అదే ప్రతిఫలం, పాపులకు కూడా అదే ప్రతిఫలం, అలా చెప్పుకుంటూ పోతే నీతిమంతులకు కూడా అదే ప్రతిఫలం అని మనం ఆ యొక్క చదువుతున్న సమయంలో మనం భావిస్తూ ఉంటాం. అయితే అక్కడ ఒక మాట మటుకు చాలా బాగా కనపడింది. ఏంటి ఆ మాట అంటే నీతిమంతులు. హల్లెలూయా. మనందరం వెంటనే చెయ్యెత్తి ఏం చెప్తాం? నీతిమంతులు ప్రతిఫలం. హల్లెలూయా. ప్రతి ఒక్కరికి అదే వచ్చేది. హల్లెలూయా, అవునా కదా? నీతిమంతుల యొక్క ప్రతిఫలాన్ని మనం పొందుకోవాలని మనం ఆలోచన చేస్తాం. అయితే మనం సమయం వృధా చేయకుండా అసలు దేవుడు ఏం మాట్లాడుతున్నాడు, ఏ విధమైన ప్రతిఫలమును మనం పొందుకోవాలనేది మనం ఆలోచన చేద్దాం. నిజానికి యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన చేసిన 3.5 ఏళ్ల సేవలో ఆయన ఒక ప్రసంగం చేశారు, ఒక గొప్ప ప్రసంగం చేశారు. ఏ ప్రసంగం అది? హల్లెలూయా. అది అందరికీ తెలిసిన విషయం కదా, కొండ మీద ప్రసంగం. ఆ కొండ మీద ప్రసంగంలో చాలా ప్రధానంగా ఒక మాట మాట్లాడతాడు ఆయన. ఆ ప్రధానమైన అంశంలో కూడా అసలు ఏం మాట్లాడుతున్నాడని మనం ఆలోచన చేస్తే ఇది నేను మీకు ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. మత్తయి సువార్త Matthew chapter 6 and verse ఫస్ట్ ఆన్వర్డ్స్ 6వ అధ్యాయము 1 నుంచి 6 వచనాలు. హల్లెలూయా. మత్తయి సువార్త 6వ అధ్యాయము 1వ వచనం నుంచి 6వ వచనం వరకు. మనుషులకు కనబడవలనని చదవండమ్మా. ఎదుట మీ నీతి కార్యము చేయకుండా జాగ్రత్త పడుడి. లేని ఎడల పరలోకమందున మీ తండ్రి యొద్ద మీరు ఫలము పొందరు. కావున నీవు ధర్మము చేయనప్పుడు మనుషుల వలన ఘనత నొందవలనని వేషధారులు సమాజ మందిరములలోను వీధులలోను చేయులాగున నీ ముందర బూర ఊదింపవద్దు. వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. నీవైతే ధర్మము చేయనప్పుడు నీ ధర్మము రహస్యముగా నుండి నిమిత్తము నీ కుడి చెయ్యి చేయునది నీ ఎడమ చేతికి తెలియకుండవలెను. అట్లయితే రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేషధారుల వలె ఉండవద్దు, మనుషులకు కనబడవలనని సమాజ మందిరములలోను వీధుల మూలలలోను నిలిచి ప్రార్థన చేయుట వారికి ఇష్టము. వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోకి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున్న నీ తండ్రికి ప్రార్థన చేయము. అప్పుడు రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చు. చాలమ్మా. థ్యాంక్ యూ వెరీ మచ్. రైట్, అందరు నాకెళ్ళి చూడండి. రైట్, ఈ చదవబడిన లేఖన భాగాన్ని బట్టి మనం ఆలోచన చేస్తే ఇక్కడ చాలా విలువైన మాటలు, చాలా శ్రేష్టమైన మాటలు దేవుడు ఇక్కడ పొందుపరిచాడు. ఏమిటి అంటే ప్రధానంగా అక్కడ నీతిమంతుని యొక్క ప్రార్థన యొక్క విధి విధానాలు మనం చూస్తున్నాం. నిజానికి అతను ఏ విధంగా ప్రతిఫలము పొందుకుంటాడో మనం చూస్తున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే అక్కడ చూడండి, మనుష్యులకు కనబడవలని వారి ఎదుట నీ నీతి కార్యము చేయకుండా జాగ్రత్త పడుడి
అంటే నీతి కార్యము చేయకుండా జాగ్రత్త పడి, అంటే ఇది ఎవరికి చెప్తున్నాడు చెప్పాలి? నీతిమంతులకి చెప్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. సో నా మాటలు అర్థమవుతున్నాయా? నిజానికి ఈ లేఖన భాగాన్ని మీరు ఇళ్ళకి వెళ్ళిన తర్వాత కూడా మీరు స్పష్టంగా చదవండి, మీకు అర్థమవుతుంది అసలు దేవుడు ఎవరితో మాట్లాడుతున్నాడు కూడా మీకు అర్థమవుతుంది. ఎందుకంటే లేని ఎడల మీ తండ్రి యొద్ద మీరు ఫలము పొందరు. అయితే రెండవ మాటలో ఏమనుందంటే, కావున నీవు ధర్మము చేయనప్పుడు మనుషుల వలన ఘనత పొందవలెనని అని ఆ విధంగా రాయబడి ఉంది. వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. అయితే అక్కడ ఎవరు తమ ఫలము పొంది ఉన్నారు అంటే, అక్కడ చూడండి, మనుష్యుల వలన ఘనత నొందవలనని వేశ్యదారులు సమాజ మందిరంలోను వీధులలోను చేయులాగున నీ ముందర బూర ఊదింపవద్దు, వారు తమ ఫలము పొంది ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. పొంది ఉన్నారని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అయితే ఇందాక మనం చదవబడిన లేఖన భాగంలో కూడా ఒక మాట రాయబడి ఉంది. ఏమని? భక్తిహీనులను పాపులను మరి నిశ్చయముగా ఏం పొందుకున్నారు? ప్రతిఫలము పొందుకున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఇక్కడ మనం ఆలోచన చేస్తే అక్కడ ఏమనుంది? వారు తమ ఫలము పొంది ఉన్నారని నీతో చెప్తున్నాను అంటున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, నిజానికి ఇక్కడ రెండు విషయాల గురించి దేవుడు మాట్లాడతాడు. ఒకటి ధర్మము. ఏంటది చెప్పండి అందరూ, ఏంటిది? ఒకటి ధర్మము, రెండు ప్రార్థన అని అక్కడ రాయబడి ఉన్నది. 6వ వచనంలో రాయబడి ఉంటుంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ మత్తయి సువార్త 6వ అధ్యాయంలో ఈ పొందుపరచబడిన మొదటి 6 వచనాలు చాలా శ్రేష్టమైన అనుభవాలను మనం ధ్యానించబోతున్నాం. ఏమిటి అంటే, ప్రధానంగా మనం ఆలోచన చేస్తే నిజానికి మనము పొందుకోవాల్సింది ఫలమా ప్రతిఫలమా? హల్లెలూయా. ఏం పొందుకోబోతున్నాం? ప్రతిఫలమును పొందుకోబోతున్నాం. ఎందుకు అంటే ఫలముని మనం ఆల్రెడీ కోల్పోయాం, అవునా కదా? ఇప్పుడు ప్రతిఫలమును మనం పొందుకోబోతున్నాం. బట్ ఆ ప్రతిఫలము కూడా మన జీవితాల్లో ఏ విధముగా ఉండబోతుంది, ఏ విధమైన ప్రతిఫలాన్ని మనం పొందుకోబోతున్నాం? నిజానికి మనం ఎదురు చూస్తున్నాం మన జీవితాలు ఫలించాలని, మన జీవితాలు ఆశీర్వదించబడాలని. నిజానికి దేవుడు ఆనాదిలోనే ఏదైతే ఆయన ఉద్దేశాన్ని మన ఎడల కలిగి ఉన్న ఉద్దేశం ఏంటి? దేవుడు కలిగి ఉన్నది ఫలించాలని, అవునా కదా? నిజానికి ఈ మాస ఆరంభ కూడికలో కూడా దేవుడు మీ పట్ల కలిగి ఉన్న ఉద్దేశం కూడా మీరు ఫలించాలని, నిజానికి మీరు ప్రతిఫలాన్ని పొందుకోవాలని, ఆ ఫలము ద్వారా ఈ సంఘము విస్తరించబడాలని, ఈ సంఘము యొక్క ఖ్యాతి నిజానికి ఈ ప్రాంతము చుట్టుపక్కల విస్తరించబడాలి. సంఘ బిడ్డల ద్వారా వారు పొందుకునే ప్రతిఫలము ద్వారా వారు సాక్ష్యము విస్తరించబడి సంఘ కాపరి ఘనత నొందాలని దేవుని ఉద్దేశమై ఉన్నది. గేటి చప్పట్లు కూడా దేవుని నామని కనబరుద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. సో ప్రియ దేవుని బిడ్డలారా, ఆ విధముగా మీరు ప్రతిఫలము పొందుకొని ఆయన సాక్షిగా బ్రతకాలని దేవాతి దేవుని యొక్క ఉద్దేశమైనది దినాన. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, రెండు ఉద్దేశాలు ఇలా ధ్యానించుకుంటూ పోతే చాలా సమయం పడుతుందేమో. కాకపోతే రెండు విషయాలు మీకు జ్ఞాపకం చేస్తాను. హల్లెలూయా. రెండు విషయాలు ఏంటంటే, ఆ మొదటి 6 వచనాల్లో 2 మాటలు చెప్పబడ్డాయి. ఒకటి ధర్మము గురించి, 2 ప్రార్థన గురించి. అంటే నిజానికి నీతిమంతులు ఎక్కడ పొందుకుంటారంట చెప్పాలి? నీతిమంతులు భూమి మీద, అవునా కదా? నీతిమంతులు ఎక్కడ పొందుకుంటారు ప్రతిఫలాన్ని? హల్లెలూయా. నీతిమంతులు భూమి మీద ప్రతిఫలము పొందుకుంటారని దేవుడు చాలా ఖచ్చితంగా అక్కడ మనకు తెలియపరుస్తున్నాడు. అయితే ఈ దినాన నీతిమంతుల వరసలో మనం అనుసరించినట్లయితే మనం ఆ ప్రతిఫలాన్ని మనం పొందుకోబోతున్నాం. ఆమేన్, ఆమేన్. అయితే ఈ దినాన ఆ యొక్క నీతిమంతుని యొక్క వరసని మనం గమనిస్తే దేవాతి దేవుడు అక్కడ మాట్లాడుతున్న మాట ఏంటంటే, ప్రధానంగా నీతిని అనుసరించేవాడు ప్రధానంగా అనుసరించేది ధర్మాన్ని. ఆమేన్, ఆమేన్. రెండవది ప్రార్థనని. వారి యొక్క జీవితాలలో ఈ 2 చాలా బలముగా ఏలుబడి చేస్తాయి. ఆ ఏలుబడి చేసిన విధానాన్ని బట్టి వారి జీవిత విధానాలు వారు ఫలించటం, ప్రతిఫలాన్ని వారు పొందుకోవటానికి ఆస్కారం ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఈ దినాన మీకు ఒక విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. నిజానికి ధర్మము అంటే చాలా రకాల ధర్మాలు ఉంటాయి ఈ లోకంలో. హల్లెలూయా, హల్లెలూయా. అయితే బైబిల్లో ఒక వ్యక్తి గురించి రాయబడి ఉంది. ఎందుకంటే బైబిల్లో ఆ వ్యక్తి గురించి సాక్షాత్తు దేవుడే మాట్లాడుతున్నాడు. ఆ దేవుడు ఏమని మాట్లాడుతున్నాడంటే, నిజానికి అతనిని బట్టి నిజానికి దేవుని యొక్క ప్రణాళిక తలకిందులైపోయింది. హల్లెలూయా,
హల్లెలూయా. ఏమిటి ఆ ఉద్దేశం అంటే నేను మీకు తెలియజేస్తాను. నిజానికి దేవుని గురించి ఎన్నో విస్తారమైన మాటలు, దేవుని గురించి చాలా బ్యాడ్ ప్రోపగాండాస్ జరిగే రోజుల్లో, ఆనాటి దినాల్లో క్రీస్తు వారు ఉన్న రోజుల్లో నిజానికి ఆ మాటను తిరగరాయటానికి దేవుడు అతన్ని ఎంచుకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. బట్ అతన్ని ఎంచుకోవటానికి అతనిలో రెండు క్వాలిటీస్ చూశాడు దేవుడు. ఆమేన్, ఆమేన్. మరి ఈ దినాన నువ్వు ప్రతిఫలాన్ని పొందుకోవటానికి నా దేవుడు కూడా నీ జీవితంలో ఆ 2 క్వాలిటీస్ స్థిరపడాలని దేవుడు ఆశపడుతున్నాడు. అవి నువ్వు పొందుకొని దేవుని నామాన్ని ఘనతగా దేవుని నామాన్ని నీ ద్వారా ఘనతను అందించాలని, దేవునికి ఒక సాక్షిగా బ్రతకాలని దేవాతి దేవుని యొక్క ఉద్దేశమైనది, దేవుని యొక్క చిత్తమై ఉన్నది ఈ దినాన నీ పట్ల. హల్లెలూయా, హల్లెలూయా. అయితే మనం ఆలోచన చేస్తే మనందరికీ తెలుసు, అపోస్తలుల కార్యము 10వ అధ్యాయం 1వ వచనం నుంచి మనం చూస్తే అక్కడ కొర్నేలి అనే ఒక భక్తుడు ఉన్నాడు. హల్లెలూయా, అవునా? మనందరికీ తెలుసు కొర్నేలి. నిజానికి కొర్నేలి ఎవరికి సాదృశ్యం అంటే తడుముకోకుండా చెప్పొచ్చు బైబిల్ తెలిసిన వాళ్ళు. ఎవరికి సాదృశ్యం? హల్లెలూయా, అన్య జనాంగానికి సాదృశ్యం. ఈజ్ ఎ జెంటైల్, ఆయన అన్యుడై ఉన్నాడు. హల్లెలూయా. ఎందుకంటే నిజానికి చాలా సందర్భాలలో క్రీస్తు వారి గురించి ఈయన కేవలం యూదులకే దేవుడు, ఈయన ఇజ్రాయిలీలకే దేవుడు ఇలా మాట్లాడుకునే రోజుల్లో నిజానికి ఆ సమయంలో కొర్నేలి అనే ఒక వ్యక్తిని గనక దేవుడు పిలవకపోతే, కొర్నేలిని పక్షముగా దేవుడు వ్యాజ్యం ఆడకపోతే పరిస్థితి వేరుండేది. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఆ కొర్నేలిని దేవుడు గుర్తించాడు, కొర్నేలిని దేవుడు హెచ్చించాడు. ఆ కొర్నేలి యొక్క జీవిత విధానాన్ని ఈ దినాన మన కన్నుల ఎదుట ఒక సాక్ష్యముగా స్థిరపరచబోతున్నాడు. అసలు నిజానికి కొర్నేలిలో దేవుడు ఏం చూశాడు? హల్లెలూయా. ఈ దినాన మన జీవితాలు ఫలించలేకపోవటానికి దేవుడు మన జీవితాల్లో ఏం చూడట్లేదు. మరి మన జీవితాలు ఫలించాలి అంటే మరి నిజానికి కొర్నేలి ఏం అనుసరించాడు, నిజానికి మనము ఏం అనుసరించాలి? ఆ అనుసరించిన దాన్ని బట్టి మన బ్రతుకులో ఆ ప్రతిఫలము. శతాధిపతి అయిన కొర్నేలి అనే భక్తిపరుడు ఒకడు కైసరయలో ఉండిన అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడయ్యుండి ప్రజలకు బహుధర్మము చేయించు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయువాడు. పగలు ఇంచుమించు 3 గంటల వేళ దేవుని దూత అతని యొద్దకు వచ్చి కొర్నేలి అని పిలిచిన దర్శనమందు తేటగా అతనికి కనపడిన అతడు దూత వైపు తేరి చూచి భయపడి ప్రభువా ఏమని అడిగిన. అందుకు దూత నీ ప్రార్థనలు నీ ధర్మ కార్యములు దేవుని సన్నిధిని జ్ఞాపకార్థముగా చేరినవి. హల్లెలూయా, హల్లెలూయా. సో ఇక్కడ ఈ యొక్క పొందుపరచబడిన యొక్క లేఖన భాగం ఈ 4 అంశాల్లో మనం చూస్తే ఆ యొక్క నిజానికి కొర్నేలి అని ఒక శతాధిపతి ఉన్నాడు. హల్లెలూయా, అవునా కదా? శతాధిపతి యొక్క కొర్నేలి ఉన్నాడు. అతని గురించి దేవుడు ఆ 2వ వచనంలో మాట్లాడుతున్నామని ప్రజలకు బహుధర్మము చేయుచు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయువాడు. హల్లెలూయా, హల్లెలూయా. నిజానికి చాలా పెద్ద భయంకరమైన క్వాలిఫికేషన్స్ ఏమీ లేవు అతనిలో. ఏమైనా ఉన్నాయా? ఎంబీబీఎస్ పాస్ అయ్యాడనో లేకపోతే లా పట్టా పుచ్చుకున్నాడని ఏమైనా రాసుందా అక్కడ? హల్లెలూయా. అతనిలో 2 క్వాలిటీస్ చూశాడు దేవుడు, 2 ఎలిజిబిలిటీస్ చూశాడు. అతని జీవితాన్ని నిజానికి ఒక ఉత్తీర్ణముగా అతన్ని ఫలింప చేయటానికి, అతని జీవితాల్లో ఒక ఫలాన్ని చూడటానికి, ప్రతిఫలము పొందుకొని అతన్ని ఒక సాక్షిగా చూడటానికి అతని జీవితాల్లో 2 క్వాలిటీస్ చూశాడు. ఏమిటి ఆ 2 క్వాలిటీస్ అంటే, ఒకటేంటంట అతను ధర్మము చేస్తున్నాడు. హల్లెలూయా. 2 ప్రార్థన చేస్తున్నాడు. హల్లెలూయా. మరి మన బ్రతుకులు ఆ యొక్క అలవాట్లు ఉన్నాయా? హల్లెలూయా. ఇది నేను చాలా సూటిగా ప్రశ్నిస్తున్నాను. ఎందుకు అంటే నిజానికి ధర్మము అంటే ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. యాక్చువల్గా ధర్మము అనే పదము ధ్రు అనే ఒక లాటిన్ వర్డ్ నుంచి వచ్చింది. ఆ పదం ధ్రు అంటే ధరించుకొని ఉండటం. ఏంటి? ధరించుకొని ఉండటం లేదా కలిగి ఉండటము. హల్లెలూయా, హల్లెలూయా. నిజానికి కలిగి ఉండటం అంటాం. ఏది? ఆ యొక్క ఆ ధర్మము అంటే. మరి నిజానికి ఆ ధర్మము అనే ఒక క్రియ, ఆ ధర్మము అనే స్థితిగతులు నిజానికి మన బ్రతుకులు ఉన్నాయా ఇది నాన్న?
సో ప్రియ సహోదరి సహోదరుడా, నిజానికి అది ఉన్నదో లేదో నాకైతే తెలియదు, కానీ ఆ ధర్మక్రియలు ధర్మకార్యాలను అనుసరించిన వాడి యొక్క జీవితం మాత్రం ఖచ్చితంగా వారి బ్రతుకులో ప్రతిఫలము వారు పొందుకొనుగాక. ఆమేన్, ఆమేన్. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, నిజానికి మీరు ఇక్కడ మీకు ఆలోచన చేస్తే అతన్ని ఎంచుకోవటానికి అతని జీవితంలో రెండు క్వాలిటీస్, అవునా కదా? చాలా భయంకరంగా విస్తారమైన మాటలతో నిజానికి అతను ఏదైనా గొప్ప గొప్ప పదవులు అధిరోహించాడని ఉందా? అతను శతాధిపతి అయినంత మాత్రాన అతను ఎలిజిబుల్ అవ్వలేదు. హల్లెలూయా. ఎలిజిబుల్ అయ్యాడా? నిజానికి ఆ ప్రాంతంలో అతను ఉన్నతమైన ఆ యొక్క అధికారాన్ని కలిగి ఉన్నాడు. నీ అధికారాన్ని బట్టి నిన్ను ఎంచుకున్నానని దేవుడు మాట్లాడలేదు. హల్లెలూయా, హల్లెలూయా. అవునా కదా? నువ్వు గ్రీన్ ఇంక్ హోల్డర్ వనో లేకపోతే గజెటెడ్ ఆఫీసర్ వనో నిన్ను ఎంచుకున్నానని అనలేదు ఆయన. అన్నాడా? అనలేదు. నిజానికి ఏ స్థితిలో ఉన్నా సరే, ఎలాంటి పరిస్థితిలో ఉన్నా సరే, దేవుడు నీ జీవితంలో చూసేది నీ ఆస్తినో నీ అంతస్తునో కాదు. దేవుడు నీ యొక్క జీవితంలో ప్రధానమైన అంశాలను రెండింటిని వెతుకుతున్నాడు. సో ప్రియ సహోదరి సహోదరుడా, ఇంతకాలము మన జీవితము ఫలించడి అనుభవములో గనక లేకపోతే, హల్లెలూయా, ఫలించడి స్థితిలో గనక లేకపోతే దేవాతి దేవుడు చేస్తున్న సూచన ఏమిటో తెలుసా? ఆ ఫలించడి అనుభవములో గనక మన బ్రతుకులు కొనసాగాలి అంటే, దేవుని దృష్టిలో మనము ప్రత్యేకించబడాలి, దేవుని యొక్క సన్నిధానములో మనం ఉన్నతంగా బ్రతకాలి అని గనక నువ్వు ఆశపడినట్లయితే, దేవాతి దేవుడు నీ ఎడల కలిగి ఉన్న శ్రేష్టమైన ప్రణాళిక ఏంటంటే, మొదటిగా నీ బ్రతుకులో ధర్మకార్యాలు ఉండాలి. ఆమేన్, ఆమేన్. ఎందుకు అంటే 4వ వచనంలో రాయబడి ఉంది. నిజానికి ఆ ఒక పరిస్థితులను బట్టి దూత అతని దగ్గరికి వచ్చిందంట. హల్లెలూయా. ఎక్కడి నుంచి? పరలోకం నుంచి దూత అక్కడికి వచ్చినప్పుడు వచ్చి నిలబడి, నిజానికి నీ ప్రార్థన నేను విన్నాను, బళా దాసుడా అందా? అనలేదు. రాగానే 2 విషయాలు అతనికి జ్ఞాపకం చేసింది. హల్లెలూయా. దేవుడు ఏ విషయాలనైతే అతని యొక్క జీవితంలో అతని ఎన్నిక చేయబడటానికి చూశాడో అదే 2 విషయాలని ఇక్కడ దూత మరలా ఆ మాటలు తెలియపరుస్తుంది. నీ ప్రార్థనలను, నీ ధర్మ కార్యములను దేవుని సన్నిధికి ఎలా ఉన్నాయి? జ్ఞాపకార్థంగా ఉన్నాయి. హల్లెలూయా, హల్లెలూయా. ఎలా ఉన్నాయంట? జ్ఞాపకార్థముగా చేరినవంట. అంటే దేవుడికి ఎప్పుడు అవి జ్ఞాపకం చేస్తున్నాయి. హల్లెలూయా. దేవుడు నీ గురించి మర్చిపోయేలా లేదు. నీ ప్రార్థన చేరినది, నీ ధర్మకార్యాలు ఆయన దగ్గరికి చేరినవి అంటే ఆ చేరిన విషయాలు ఆయనకి జ్ఞాపకం చేస్తున్నాయి. ఇదిగో పలానా వ్యక్తి ఇలా చేశాడు, ఇదిగో పలానా వ్యక్తి ఇలాంటి ధర్మకార్యాలు చేశాడు, ఇదిగో పలానా వ్యక్తి మందిరము కట్టుబడిలో, నిజానికి మందిరము కట్టడానికి సంఘ కాపరి ఎప్పుడైతే అనౌన్స్ చేశాడో, నిజానికి ధర్మకార్యాలు విస్తారముగా వచ్చి ఆ యొక్క విత్తనాలు విత్తటము జరిగిందంట. హల్లెలూయా, హల్లెలూయా. గుప్పిళ్ళను విప్పే అంతగా ఐ మీన్ విస్తారముగా, మోషే కాలంలో ఒక మాట రాయబడి ఉంటుంది, విస్తారముగా ఆ సమయంలో మందిర గుడారము కట్టడానికి, మందసం యొక్క ఉపకరణాలు కట్టడానికి నిజానికి ఆ ప్రజలకు పిలుపునందిస్తే చాలా విస్తారముగా తీసుకొచ్చారంట. ఇక చాలు ఆపండి అని అంతవరకు తీసుకొచ్చారంట. హల్లెలూయా, హల్లెలూయా. అవునా కదా? ఎందుకంటే ఇజ్రాయేలీయుల యొక్క ధర్మ కార్యములు జ్ఞాపకార్థముగా దేవునికి చేరాయి. ఆమేన్, ఆమేన్. సో ప్రియ దేవుని బిడ్డలారా, నీ జీవితాల్లో ఈ దినాన ఆ ఫలింపు ఆ ఫలించేడి స్థితిలో నువ్వు ఫలించేడి కొమ్మగా నువ్వు ఉండాలి అంటే, నిజానికి లేఖనము సెలవిచ్చినట్టు నీటి కాల్వల యోర వద్ద నాటబడిన చెట్టు వలె. హల్లెలూయా, హల్లెలూయా. ఆ నీటి కాలువల యోర ఏదో కాదు, ఈ సంఘమే, మందిరమే. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ఇక్కడ నాటబడ్డావు. నాటబడిన నీకు నిజము తెలియాలి, అనుసరిస్తున్న నీకు యథార్థము తెలియాలి, నిజానికి వర్తమానం వింటున్న నీకు వాస్తవము తెలియాలి. ఏమిటా వాస్తవము? అయ్యో నేను ఫలించలేకపోతున్నాను, నిజానికి దేవుని ఎంతో కాలంగా నేను అనుసరిస్తున్నాను, దేవాతి దేవుని ఎంతో కాలముగా, ఎన్నో సంవత్సరాలుగా, నిజానికి నేను రక్షించబడి కొన్ని సంవత్సరాలైంది, నేను రక్షించబడి 10 సంవత్సరాలైంది, నేను రక్షించబడి 20 సంవత్సరాలైంది. చాలామంది జీవితాల్లో ఉండే అపోహలు ఇవి, అవునా కదా? సేవకుడి దగ్గరకు వచ్చినప్పుడు ఇలా మాటలు చెప్తూ ఉంటారు, మేము వింటూ ఉంటాం.
ఎందుకు అంటే నేను రక్షించబడి చాలా కాలమైందన్న, కానీ మా బ్రతుకు ఇంకా బాగాలేదు, మా బ్రతుకు ఇంకా మారలేదు. నిజానికి నా బిడ్డలు ఇంకా శ్రమలు పడుతున్నారు. సో ప్రియ సహోదరి సహోదరుడా, ఈ దినాన దైవదాసుడిగా నిన్ను జ్ఞాపకం చేస్తున్నాను. ఏమన్నా తెలుసా, నిజానికి శతాధిపతి అయిన కొర్నేలి జీవితం ఎలా మారిపోయిందో తెలుసా? నిజానికి అతను విస్తారముగా ధర్మకార్యాలు చేస్తున్నాడు. అక్కడ ప్రజలకు బహుధర్మము చేయించు అని రాయబడి ఉంది. అంటే అతనికి ఉన్నదంతా ప్రజలకు ఇచ్చేస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ ఉన్నదంతా ప్రజలకు ఇచ్చేస్తున్నాడు. నిజానికి పేతురు ఆ యొక్క పెంతెకోస్తు పండుగ దినాన తర్వాత నిజానికి పేతురు ఆ పరివారము సేవ చేస్తున్నప్పుడు వారు ఒక ఆస్తులు అమ్మి బీదలకు ఇచ్చినని రాయబడి ఉంది. హల్లెలూయా, అవునా కదా? ఎందుకంటే విస్తారమైన సేవ కొనసాగాలి అంటే ధర్మకార్యాలు కూడా విస్తారంగా జరగాలి. ఆమేన్, ఆమేన్. నీ బ్రతుకు విస్తారముగా ఫలించాలన్నా కూడా ఆ విస్తారమైన ధర్మకార్యము కొరకు నువ్వు సిద్ధపడాలి. సో ప్రియ సహోదరి సహోదరుడా, నిజానికి ఆ దూత అతని దగ్గరికి వచ్చి మాట్లాడిన మాట ఏమిటంటే, నీ ప్రార్థనలు నీ ధర్మకార్యములు దేవుని సన్నిధికి ఎలా ఉన్నాయి? జ్ఞాపకార్థముగా. హల్లెలూయా. మరి నిజంగా నీ ప్రార్థన అలా చేరిందా? నిజంగా మన ధర్మకార్యములు దేవుని సన్నిధికి జ్ఞాపకార్థంగా చేరాయా? సో ప్రియ దేవుని బిడ్డలారా, సో అక్కడ ఉన్నదంతా మనకు తెలుసు. అక్కడ ఉన్న సందర్భం నేను మీకు జ్ఞాపకం చేసి ఒక కథలా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎప్పుడైతే అలా చేరిందో ఇమ్మీడియట్గా అతను అసలు ఇంటెన్షన్ ఏంటి అంటే, నిజానికి అతను ధర్మకార్యాలు చేస్తున్నాడు, అతను ప్రార్థన చేస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నిజానికి అతను అన్యుడు. కొర్నేలి అనే ఒక వ్యక్తి అన్యుడు. అయితే నిజానికి ఆ సమయంలో అన్యులని నిజానికి పెద్ద పరిగణలోకి తీసుకునేవాళ్ళు కాదు. అన్యులని నిజానికి గుర్తించేవాళ్ళు కాదు. ఆ అన్య జనాంగమునకు చెందిన ఆ యొక్క కొర్నేలి ప్రార్థన అయితే చేస్తున్నాడు. హల్లెలూయా, ధర్మకార్యాలు అయితే చేస్తున్నాడు. కానీ అతని జీవితం ఎలా మారిపోయింది అంటే, అతని కోసము దేవుడు పేతురుని ప్రేరేపించే అంతగా. హల్లెలూయా, హల్లెలూయా. ఇజ్రాయేలుగా పిలువబడుతూ ఆయన ప్రజగా ఆయన శిష్యులలో ప్రధానముగా వాడబడుతున్న ఒక వ్యక్తి అయిన పేతురుని దేవుడు పిలవటము జరిగింది. హల్లెలూయా. ఆ సీమోను పేతురుని పిలిపిస్తాడు. ఆ పేతురుని పిలిపించి నిజానికి అక్కడికి వెళ్ళి వాక్యము చెప్పమని చెప్తాడు. హల్లెలూయా. అక్కడికి వెళ్ళి వాక్యము చెప్పమని చెప్పినప్పుడు నిజానికి ఎందుకు వచ్చాడో పేతురుకి తెలియదు. తెలుసా? ఎందుకు పిలిపించమన్నాడో కొర్నేలికి తెలియదు. హల్లెలూయా, హల్లెలూయా. మీరు ఆ గృహంలోకి వెళ్ళిన తర్వాత లేఖన భాగాలు చదవండి, చాలా బాగుంటాయి. ఎందుకు అంటే నిజానికి ఎందుకు పిలవమన్నాడో కొర్నేలికి తెలియదు, ఎందుకు పిలిచాడో పేతురుకి తెలియదు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ దినమున ఒక అద్భుత కార్యము జరిగింది. హల్లెలూయా, హల్లెలూయా. ఏమిటి అద్భుత కార్యం మనం తెలుసుకోబోతున్నాం. నిజానికి నీ జీవితంలో కూడా నువ్వు అద్భుతాన్ని చూడబోతున్నావు. ఒక వ్యక్తి చేసిన ధర్మకార్యాలను బట్టో, ఒక వ్యక్తి చేసిన ప్రార్థనని బట్టో అతని బ్రతుకు విస్తారముగా ఫలించబడినదని దేవుడి దినాన్ని ఒక సాక్షిగా బైబిల్లో పొందుపరిచాడు. ఈ దినమున నీ జీవితంలో కూడా ఆ ధర్మకార్యములు, ఆ యొక్క ప్రార్థన అనుభవము విస్తారముగా ఉండాలని దేవుడి దినాన్ని హెచ్చరిక చేస్తున్నాడు. హల్లెలూయా. నిజానికి ఆ ధర్మకార్యాల గురించి విపులీకరించి, ప్రార్థన గురించి విపులీకరించి చెప్పాలంటే ఇది రోజుల తరబడి వెళ్ళిపోతుందేమో. హల్లెలూయా, హల్లెలూయా. నిజానికి మనందరికీ తెలుసు, ప్రార్థనకి సాధ్యము కానిది ఏదైనా ఉన్నదా? అసాధ్యాలను సైతం సుసాధ్యపరిచే శక్తి నా ప్రార్థనకి ఉన్నది. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఎందుకు అంటే బైబిల్లో మనందరికీ తెలుసు, నిజానికి పేతురు చెరసాలలో ఉన్నాడు. ఆ చెరసాలలో ఉన్నప్పుడు ప్రార్థన చేస్తే నిజానికి ఆ చెరసాల నిండా వెలుగు సంచరించబడిందంట. ఆ చెరసాల సంఖ్యలు తెగిపోయాయి. హల్లెలూయా, హల్లెలూయా. అవునా కదా? పౌలు శీలలు చెరసాలలో ఉన్నారు. ఆ చెరసాలలో ప్రార్థన చేసి సంఘమంతా ప్రార్థన చేశారంట. సంఘమంతా ప్రార్థన చేస్తే ఏమైపోయింది? సంఖ్యలు తెంచబడ్డాయి. ఆ యొక్క జైలు గోడలు బ్రద్దలైపోయాయి. హల్లెలూయా, హల్లెలూయా. ఇలా చెప్పుకుంటూ పోతే ప్రార్థన ఎన్నో అసాధారణమైన కార్యాలని చేసి చూపించింది. సో అదే ప్రార్థన నీ జీవితంలో కూడా ఎన్నో అసాధ్యాలను సైతం ఈ దినమున నా దేవుడు సుసాధ్యపరచబడును గాక. ఆమేన్, ఆమేన్. నిరీక్షిస్తున్న నీ కనులకి ఆ ఫలము దేవుడి దినాన దయచేయబోతున్నాడు. ఎందుకో తెలుసా? నిజానికి నీ బ్రతుకులో
ఒక దాన్ని ఏమంటారు, కుంటి చెయ్యి అంటాం కదా. చాలామంది ఈవెన్ మందిరంలో విత్తటానికి కూడా సిగ్గుచేటి ఈ మాట చెప్పటం. దేవుని విషయంలో కొలతలేస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే నీ బ్రతుకు ఇలా ఉంది తెలుసా. టు బీ స్ట్రైట్, నేను స్ట్రైట్గా మాట్లాడుతున్నాను. వాళ్ళు మేము సేవ చేస్తున్న సమయంలో దేవాతి దేవుడు ఆ పరిచర్యకి ధనము సరిపోయేది కాదు. పరిచర్య చేయటానికి చాలా ఇబ్బందులు పడేవాళ్ళం. కోర్స్ ఉద్యోగస్తున్నే, పేరుకు ఉద్యోగస్తున్నే, కానీ ఒక్కడి జీతంతో పరిచర్య సాధ్యమవుతుందా? అందరూ సమిష్టి కృషితో అది విస్తారమైన ధర్మ కార్యములతోనే సంఘము ముందుకి కొనసాగుతూ ఉంటుంది. హల్లెలూయా. ఆ పరిస్థితిలో ఏం చేయాలా దిక్కుతోచని స్థితి. నిజానికి అద్దె కట్టాలి, నిజానికి మందిరము లేదు. ఒక ఫంక్షన్ హాల్ తీసుకుని అక్కడ ఫంక్షన్ హాల్లో మందిరాన్ని రన్ చేస్తున్నాం. ఆ ఫంక్షన్ హాల్లో రన్ చేస్తున్నప్పుడు దానికి అద్దె కట్టాలి. ఏం చేయాలో అర్థం కావట్లేదు. దేవుడిని ఒక మాట అడిగాను, అయ్యా మరి ఏం చేయాలి అని దేవుడిని అడిగితే దేవుడు నాతో ఒక మాట అన్నాడు. నిజమే, రెంట్ కట్టాల్సిన మాట వాస్తవమే, కానీ నువ్వు ఈ మందిరానికి ఎలా వచ్చావు అన్నాడు. ఎలా వచ్చానయ్యా? సంతోషంగా కారు వేసుకొని వచ్చాను. హల్లెలూయా, హల్లెలూయా. సంతోషంగా కారు వేసుకొని వచ్చాను. అయితే ఆ కారు తీసేయి. హల్లెలూయా. అమ్మ, నా మాట అర్థమవుతుందా? అయితే ఆ కారు అమ్మేయి. అయ్యా మరి కారు అమ్మేస్తే ఎలాగా? నేను చెప్తున్నానుగా, ఆ కారు అమ్మేయి అని దేవుడు మాట్లాడాడు. మా మదర్ కూడా ఎప్పుడు ఒక మాట అంటారు, ఏమన్నా తెలుసా? హల్లెలూయా. వెన్ యు ఆర్ ఇన్ జీరో యూ వుడ్ బికమ్ ఏ హీరో. హల్లెలూయా. నువ్వెప్పుడైతే దాన్ని ఏమంటారు, నువ్వెప్పుడైతే దేవుని కొరకు సంపూర్ణంగా ఖాళీ అవుతావో దేవుని దృష్టిలో నువ్వు ఒక హీరోగా దేవుని దృష్టిలో ఎంపిక చేయబడతావు అంటారు. హల్లెలూయా, హల్లెలూయా. మరి నీ జీవితంలో ఎప్పుడైనా దేవుని కొరకు సంపూర్ణముగా ఇచ్చేసిన స్థితి ఏనాయన ఉందా? హల్లెలూయా. ఇచ్చి చూడు, తెలుస్తుంది. ఫలం ఏంటో నీకు తెలుస్తుంది. హల్లెలూయా. ఇచ్చి చూసిన నాడు నీ జీవితము ఫలములతో, ప్రతిఫలముతో నీ జీవితంలో ఉన్నతమైన స్థితిలో నా దేవుడు ఉంచిపోతున్నాడు. ఆమేన్, ఆమేన్. నిజానికి మనము ఫలించలేకపోవటానికి ఇవి కొన్ని ప్రధానమైన కారణం. అది అందుకే ఆయన కొండ మీద ప్రసంగము చేస్తూ ప్రధానమైన మాట ఆయన మాట్లాడాడు. ఎందుకో తెలుసా? నీ జీవితంలో ధర్మము చేయనప్పుడు దానిని జాగ్రత్తగా చూసుకో. మనుషులకు కనబడవలనని కాదు, కానీ రహస్యమందు చూచుచున్న నీ తండ్రికి కనబడవలనని నీ యొక్క ధర్మ కార్యములను పరిగణలోకి తీసుకునేది. రహస్యములో గడుపుతున్న నీ తండ్రి, రహస్యముగా ప్రార్థిస్తున్న నీ ప్రార్థనకు ఆయన ప్రతిఫలము దయచేయబోతున్నాడు. ఆమేన్, ఆమేన్. సో ప్రియదేవుని బిడ్డలారా, ఆ సమయంలో నాకేం చేయాలో దిక్కుతోచి నాకేం అర్థం కాలేదు. ఇమీడియట్గా వెళ్ళి కారు అమ్మేశాను. నిజానికి కారు అమ్మేస్తే చాలా ధనం వచ్చింది. హల్లెలూయా, హల్లెలూయా. అవునా కదా? వస్తుంది కదా, చాలా ధనం వచ్చింది. దాంతో చర్చ్ మొత్తాన్ని చాలా విస్తారంగా ఎస్టాబ్లిష్ చేయగలిగాం. హల్లెలూయా, హల్లెలూయా. నిజానికి నా పరిచర్య ఆరంభం ఒక రెంట్ కెమెరాతో ఆరంభమైంది. ఎలాగో తెలుసా? ఒక రెంట్ కెమెరాతో నా పరిచర్య ఆరంభమైంది. ఈ రోజున మీరు నమ్మరు, మా చర్చ్లో కన్ని చూపు మేర మా ఓన్ అవన్నీ మా సొంతమై ఉన్నాయి. దేవుడు అంతలా బ్లెస్ చేశాడు మమ్మల్ని. హల్లెలూయా, హల్లెలూయా. సో దేవుని బిడ్డలారా, ఎందుకో తెలుసా? దేవుని దృష్టిలో నీకు ఏదైతే ప్రధానంగా ఉన్నది, నిజానికి నువ్వు దేనికి ప్రాధాన్యతనిస్తున్నావు? అందుకే లేఖనం ఉంది, సిరికిని చెప్పాలి. దేనికి? సిరికి దాసుడిగా ఉంటున్నావా, దేవునికి దాసుడిగా ఉంటున్నావా? ఈ రెండింటికి కలిపి నువ్వు దాసుడిగా ఉండనేరవు అని ఉంది. అవునా కదా? లేఖనము సెలవిచ్చిన ఆ యొక్క ఉద్దేశం అదే. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, ఆ సమయంలో నేను కారం వేశాను. రెంట్కి కొనసాగుతుంది, అన్ని విధాలుగా బాగుంది. ఏం చేయాలో తెలీదు. అయితే కారు నాకు చాలా నీడెడ్ ఉంది. ఏం చేయాలి? అయ్యా దిక్కుతోచని స్థితిలో దేవుడిని అడుగుతున్నాను. దేవుడిని చాలా అడిగాను నేను, చాలా ఏం చేయాలో తెలీదు. అయితే దేవుడు ఒక సెకండ్ హ్యాండ్ కార్ ఇచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. నిజం, స్తోత్రం. హల్లెలూయా. ఇట్ ఈస్ ట్రూ. ఎందుకంటే లైవ్ కూడా వెళ్తుంది, ఇది నిజం, అందరికీ తెలుసు. ఎందుకంటే ఒక సెకండ్ హ్యాండ్ కారు ఇచ్చాడు. అది కూడా ఎలాగంటే కారు విషయంలో నా నీడెడ్ అది. అక్కడ మా బిడ్డలకు తెలుసు నా నీడ్స్ ఏంటి. అయితే ఆ కార్ని బట్టి నేను ప్రార్థన చేస్తే దేవుడు ఒక సెకండ్ హ్యాండ్ కార్, అది కూడా ఎలా ఇచ్చారంటే, వాళ్ళు ఫారెన్ వెళ్తూ, పాస్టర్ గారు ఈ కార్ మీరు తీసుకోండి అన్నారు. ఎంతో కొంత మీకు తోచింది ఇవ్వండి అన్నారు. దేవుడు నాకు ఆ కారు ఇచ్చాడు. ఆమేన్, హల్లెలూయా.
హల్లెలూయా. అయితే ఆ కారులో నేను తిరుగుతున్నాను. అయితే ఆ కారు ఓల్డ్ కార్. మళ్ళీ ప్రార్థన చేశాను, అయ్యా ఏం చేయాలి, ఈ కారు నేను వచ్చిన దగ్గర నుంచి చాలా ఇబ్బందులు పడుతూనే ఉన్నానంటే, నో ప్రాబ్లం, నిరీక్షించు, నిన్ను ఒక సాక్షిగా మార్చబోతున్నాను అన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అయ్యా నేను అమ్మేసింది నా కొత్త కారు అయ్యా, నేను నా కొత్త కారు అమ్మేశాను సేవ నిమిత్తం. ఇప్పుడు ఒక పాత కారు వచ్చింది, అయినా పర్లేదు, దానిలో నా దేవుడు ఊరేగించాడు నన్ను. పనికి రాని ఈ యొక్క అల్పుడిని నా దేవుడు గణపరిచాడు అందులో. అయితే అనుకోని రీతిగా ఒక సందర్భంలో ఇలాగే మీటింగ్స్ జరుగుతున్నాయి. ఆ మీటింగ్స్ సమయంలో ఆ హడావుడిలో ఉన్నాం, ఆ కారు బ్రేక్ డౌన్ అయిపోయింది. ఆ కారు బ్రేక్ డౌన్ అయి ఆగిపోయింది. నిజంగా సేవకులు వచ్చారు, చాలా గొప్ప గొప్ప సేవకుల్ని దేవుడు ఆ సమయంలో ఆహ్వానించాడు. నిజంగా వారు నిజంగా నడి రోడ్లు ఆగిపోయారు. హల్లెలూయా. నడి రోడ్లు ఆగిపోయింది కారు. ఏం చేయాలో అర్థం కాలేదు, నాకు కూడా ఏం అర్థం కాలేదు. వారు కూడా నన్ను వాట్ వి కాల్ సముదాయిస్తున్నారు, అంతేనా, పర్లేదు బ్రదర్ ఇంకో కారులో వెళ్దాం అలా చెప్తున్నారు. నాకైతే ఒకటే వేదన. అయితే ఆ దిగి నేను ఒకసారి ఆ కారు బానెట్ మీద అలా చేయబెట్టి ఒకసారి ప్రార్థన చేశాను. దేవుడు నీకు కొత్త కారు ఇవ్వబోతున్నాను దేవుడు మాట్లాడాడు. హల్లెలూయా. అయితే నాకు మరలా డౌటు, ఏంటి మరలా డౌట్ అంటే, ఎలా కొత్త కారు, నేను అమ్మేసిందే కొత్త కారు కదా, నేను అమ్మేసిందే నాది కొత్త కారు, అమ్మేశాను, సేవ నిమిత్తమే కదా అమ్మేసింది. నీ సేవ కంటే నాకేది ప్రధానం కాదు, నీ సేవ కోసం నేను ఏమైపోవటానికైనా సిద్ధమే అని నా దేవుడు నేను అడిగేవాడిని, ఏదైనా సిద్ధమే అనేవాడిని. నిజానికి మీరు నమ్మరు, నేను ఆ యొక్క నా సేవ ఆరంభ దినాలలో నా దేవుని కోసం ఎంతో అనేది నేను మరలా ఆయనకి చెప్పి నేను అవమానించలేను. ఎందుకంటే ఆయన అన్నాడు కదా, మనుషులకు కనబడవలనని కాదు, రహస్యమందు చూచుచున్న నీ తండ్రికి కనబడవలనని నీ ధర్మ కార్యాలు ఉండాలన్నాడు. హల్లెలూయా. ఆ విధంగా ఉండగానే ఆ యొక్క కారు విషయంలో ప్రార్థన చేస్తున్నా. సడన్గా ఒకరోజు అనుకోని రీతిగా నాకు కార్ గిఫ్ట్ పంపించారు. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పటికీ ఎవరికి తెలియదు ఈ విషయం. హల్లెలూయా. మా సంఘ బిడ్డలకు కూడా తెలియదు ఎవరు పంపించారో. హల్లెలూయా, హల్లెలూయా. నిజం, నేను జోక్ చేయట్లేదండి, అది బయటే ఉంది. ఆ కారు నాది కాదు, నాకు ఒకళ్ళు గిఫ్ట్ ఇచ్చారు. హల్లెలూయా, హల్లెలూయా. ఎలా సాధ్యము అంటే, అసాధ్యాలను సుసాధ్యము చేసే శక్తి నా సర్వోన్నతుడైన దేవునికి సమస్తము సాధ్యమే. ఆమేన్, ఆమేన్. ఈ దినమున మీ ఎదుట నిలుచున్న సాక్షిగా నిలుచున్న నేనే ఒక సాక్ష్యం. సమస్తము సాధ్యము చేయగలడు దేవుడు దేన్నైనా. నిజానికి నువ్వు అనుకుంటున్నావేమో అది సాధ్యమేనా, ఏముందిలే పాస్టర్ గారు ఏదో చెప్తున్నారు. నెవర్. నేనేది కూడా సరదాగా చెప్పను. వితౌట్ ఎవిడెన్స్ ఐ కెనాట్ స్పీక్ ఈవెన్ సింగిల్ బ్లడీ స్టెప్ ఆల్సో. ఆధారము లేకుండా ఒక మాట నేను మాట్లాడినా. సో ప్రియ దేవుని బిడ్డలారా, నిజానికి దేవునిని బట్టి నీ ధర్మ కార్యాలు ఎలా ఉన్నాయి, నీ జీవన విధానంలో నీ బ్రతుకు నిజానికి లోకపరమైన పరిస్థితుల్లో నీవు కలిగి ఉన్న దానికి ప్రాధాన్యతనిస్తున్నావా, దేవునికి ప్రాధాన్యతనిస్తున్నావా? మందిరం ఎన్నో అవసరతలతో ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. మందిరం ఎన్నో అవసరతలతో ఉంది. కానీ నీ ఇంటిలోని అవసరాన్ని నింపుకుంటున్నావా, మందిరములో అవసరాన్ని నింపుతున్నావా? మందిరములో ఆహారం ఉండునట్లు ఆయన విత్తమన్నాడు. ఆమేన్, ఆమేన్. నీ జీవితంలో ఆహారం ఉండాలన్నా, నీ బ్రతుకులో ఫలము ఉండాలన్నా మొదటగా ఆహారం ఉండాల్సింది మందిరములో. ఆమేన్. దైవదాసుడిగా అతిశయముతో మాట్లాడుతున్న మాట ఇది. ఎందుకో తెలుసా, నిజానికి నీ బ్రతుకు కట్టబడినది ఆ నీటి కాల్వ యోరా ఈ మందిరమే, ఈ సన్నిధే, ఈ నీటి కాల్వ. ఎందుకంటే జీవజలధారలు ఉబికిడి అనుభవము ప్రవహించేది కేవలం ఈ మందిరము గుండానే. ఈ వర్తమానం వింటున్నా నీవే ఆ ఎదుగుతున్న మొక్కవని నువ్వు జ్ఞాపకం చేసుకో. సో ప్రియ సహోదరి సహోదరుడా, నిజానికి కొర్నేలి ఎన్నో ధర్మ కార్యాలు చేశాడు. హల్లెలూయా. నేనంటాను, అతని పేరులో కేవలం శతాధిపతి అనే మాత్రమే ఉండుండొచ్చు, అతనికి వెనక ఏమీ ఉండుండకపోవచ్చు. హల్లెలూయా, హల్లెలూయా. నిజం, అకార్డింగ్ టు మై ఇంటర్ప్రిటేషన్, నా ఉద్దేశానుసారంగా నేను మాట్లాడుతున్నాను. ఎందుకంటే నిజానికి అతను శతాధిపతి అనే ఒక అధికారమే ఉండుండొచ్చు, కానీ ఆ అధికారాలను సైతం త్రోసివేసి నా దేవుడు అతనికి ఇచ్చిన ఆజ్ఞని బట్టి అతను ఎన్నో ధర్మ కార్యాలు అక్కడ ఒక్కరికి చేశారనుందా, ప్రజలకు బహుధర్మ కార్యము. హల్లెలూయా.
ధర్మకార్యం అని కూడా చెప్పట్లేదు దేవుడు అక్కడ, బహుధర్మకార్యం అంటే ఎంతలా చేశాడో. ఆమేన్. దేవుని కొరకు ఎంత సిద్ధపడి ఉన్నాడో, దేవుని కొరకు ఏదైనా సిద్ధమే అనుకున్నాడు. కానీ నిజానికి ఆ ధర్మ కార్యాలు చేశాడు. ఎంతో ఘనమైన ప్రార్థన అతని జీవితంలో దేవుడు చూశాడు. ఈ రెండు విషయాలు. నిజానికి నువ్వెంతో కాలంగా ప్రార్థన చేస్తున్నావు. హల్లెలూయా, హల్లెలూయా. నిజానికి నీ జీవితంలో ఉన్న ప్రతి బలహీనతలను బట్టో, ఇరుకులను బట్టో, ఇబ్బందులను బట్టో, నువ్వు ఎదుర్కొంటున్న సమస్యలను బట్టో నువ్వెంతగానో ప్రార్థన చేస్తున్నావు. హల్లెలూయా. నేను ఒక మాట అడగొచ్చా? హల్లెలూయా. పర్లేదు, మీరు తప్పుగా అనుకున్న ఐ డోంట్ కేర్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన ఎవరికి అవసరం? కమ్మాన్, ప్రార్థన ఎవరికి అవసరం? దేవుడికి అవసరమా? నిజం మాట్లాడుకుందాం. ప్రార్థన ఎవరికి అవసరం? హల్లెలూయా. నిజానికి మనం ప్రార్థన చేస్తాం కదా, ప్రార్థన చేసే ప్రతి పరిస్థితిలో మొదటి మాట నుంచి ఆఖరి మాట వరకు ఏనాడన్నా రాసావా? ఒకసారి రాసి చూడు. ఈ రాత్రి కాల సమయంలో ఒకసారి ఆ విధంగా ప్రయత్నించి చూడు. ఒకసారి ఇంటికి వెళ్ళగానే నువ్వు ప్రార్థన నోటితో పలకటం కాకుండా ఒక పెన్ను పేపర్ తీసుకొని రాయి. ఖచ్చితంగా నువ్వు ఆ రాసే లోపు ఆ పేపర్ చించేయకపోతే ఒట్టు. హల్లెలూయా. ప్రభు క్షమించునుగాక. హల్లెలూయా. ఎందుకో తెలుసా? ఖచ్చితంగా నీ ప్రార్థనలు నీకే అసహ్యాన్ని కలుగజేస్తాయి. హల్లెలూయా. ఎందుకు తెలుసా? ఆ ప్రార్థనలో నీ అవసరాలు తప్ప ఏమీ ఉండవు. నాకు అది కావాలి, నాకు ఇలా కావాలి, నాకు ఆశ్రమం ఉంది, ఈ ఇబ్బంది ఉంది, ఈ ఇరుకుంది, ఈ రోగం ఉంది, ఈ సమస్య ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. సుప్రదేవుని బిడ్డలారా, నిజానికి మీరు ఆలోచన చేస్తే అలా ప్రయత్నించి చూడండి. దేవుని కొరకు ప్రార్థించే అనుభవాలు లేవు ఈ రోజుల్లో. మన కోసము ప్రార్థించే అనుభవాలలో బ్రతుకుతున్నాం. అందుకే మన బ్రతుకులో ఫలము లేదని చెప్తాను నేను. నిజానికి నువ్వు ఫలించలేకపోతున్నావంటే రీజన్ ఏంటో తెలుసా? ప్రార్థన నీ స్వాంతన కోసం నువ్వు ప్రార్థన చేస్తున్నావు. హల్లెలూయా. నీ స్వలాభము కోసం నువ్వు ప్రార్థన చేస్తున్నావే కానీ నిజానికి నీ తోటి వారి కోసమో, నీ సంఘము కోసమో, నీ సంఘ కాపరి కోసమో, నీ సంఘ కాపరి కుటుంబము కోసమో, పరిచర్య కోసమో, పరిచర్యకు తోడ్పడుతున్న యవ్వన బిడ్డల కోసమో, పరిచర్యకి తోడ్పడుతున్న క్వైర్ కోసమో, పరిచర్యలో ఉన్న అవసరతల కోసమో, పరిచర్యలో లోటుగా ఉన్న ప్రతి స్థితిగతుల కోసమో, మందిర కట్టుబడి కోసమో, ఉన్నతమైన పరిచర్య కోసమో, విస్తారమైన ప్రకటనల కోసమో ఏనాడైనా నీ ప్రార్థన అవసరతలో ఉన్నదా? హల్లెలూయా. నిజానికి గుండెల మీద చేసుకొని మాట్లాడు. నిజానికి వీటిలో ఏ అంశము కూడా నీ ప్రార్థన అంశం అయి ఉండదని నేను అనుకుంటాను. సో ప్రియ సహోదరి సహోదరుడా, ఈ దినమున నువ్వు నిజంగా ఫలించాలి అంటే మందిరమే నీ జీవనమై ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. సంఘము నీ జీవనమై ఉండాలి. దేవుడు నీ గమనమై ఉండాలి. దేవుడు నీ గమ్యమై ఉండాలి. నీ ఉచ్ఛ్వాస నిశ్వాసలు సహితము సంపూర్ణముగా ఆధీనములున్న దేవుని యొక్క పాదాల చెంత నీ బ్రతుకు కొనసాగింపై ఉండాలి. కానీ అలా లేదే, మన జీవితం అలా లేదు. సుప్రదేవుని బిడ్డలారా, కానీ కొర్నేలి బ్రతుకు ఎలా ఉందో తెలుసా? కొర్నేలి బ్రతుకు బహుధర్మ కార్యములు చేశాడంట, విస్తారమైన ప్రార్థనలు చేశాడంట. హల్లెలూయా. నిజానికి ఏం ప్రార్థన చేశాడు అక్కడ రాయబడి లేదు. కానీ నేనంటాను ఒక మాట చెప్తాను. అయ్యా, అన్యులమైన మమ్మల్ని కూడా మీ బిడ్డలుగా స్వీకరించని అడుగుంటాడు అంటాను. ఆమేన్, ఆమేన్. నా మాట అర్థమవుతుందా? ఎందుకు తెలుసా? అప్పటి దినాలలో యూదులకు ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది, ఇజ్రాయేలులకు ప్రత్యేకమైన స్థానం ఉంది, ఆయన శిష్యులకు ప్రత్యేకమైన స్థానం ఉంది, ఆయన ప్రజగా పిలువబడిన వారికి ప్రత్యేకమైన స్థానం ఉంది. ఏది అన్య జనాంగానికి ఒక ప్రత్యేకమైన స్థానము లేదు. అన్య జనులు యేసుక్రీస్తు వారిని తలంచుకునే ధైర్యం లేదు. ఈయన కేవలం ఒకరికి మాత్రమే, ఒక ప్రత్యేకమైన తెగకి మాత్రమే చెందిన దేవుడని చెప్పేవారు. హల్లెలూయా. కానీ కొర్నేలి ప్రార్థన ఏమై ఉండొచ్చో తెలుసా? అయ్యా, అల్పులైన మమ్మల్ని, అభాగ్యులైన మమ్మల్ని, అయోగ్యులమైన మమ్మల్ని యోగ్యతలో నింపయ్యా, నీ బిడ్డలుగా స్వీకరించయ్యా.
నీ బిడ్డలుగా మమ్మల్ని ఆశీర్వదించయ్యా, నీ పంచన చేరే అవకాశం మాకు ఇవ్వయ్యా, నీ సన్నిధానంలో ప్రవేశించే యోగ్యతని మాకు ఇవ్వయ్యా అని అడుగుంటాడని నేను అంటాను. హల్లెలూయా. నిజానికి ఈ విధంగా ఇన్ని ఫ్యాన్లు వేసి ఇంత ప్రదేశాన్ని సమకూర్చి, నిజానికి మీ సంఘ కాపురు నిజంగా చాలా మంచివాడు అంటాను, ఇన్ని సౌకర్యాలు మీకు ఇచ్చి. హల్లెలూయా, హల్లెలూయా. ఇరుకులో విశాలతలో దేవుని స్మరించుకునే శక్తి కావాలి. హల్లెలూయా. ఈ దినాన నువ్వు చాలా అద్భుతంగా ఆయన గణపరుస్తున్నావు. ఒక స్వేచ్ఛ దేవుడు నీకు ఇచ్చాడు. మీకు తెలుసో తెలీదో, కర్ణాటక ఇంకా అవతల ఇంకా నార్త్ సైడ్ వెళ్తే ఆయనకి సేవ చేసుకునే యోగ్యత కూడా లేదు. తెలుసా మీకు ఆ విషయం? కొన్ని ప్రదేశాలలో సేవ విస్తారంగా జరగట్లేదు. ఈ రాత్రికాల సమయంలో కూడా ఇప్పటి వరకు కూడా నిజానికి మీ సేవ ఈ విధంగా మీరు వర్తమానం వింటున్నారంటే అది దేవుని కృపే, అది ప్రభువు యొక్క కృపే, మీ సంఘ కాపరి ప్రార్థనలే. సో ప్రియ దేవుని బిడ్డలారా, నిజానికి ఆ ప్రయాసని మీరు ఏనానైనా గుర్తించారా? ఏముందిలే, ఇదే కదా మన ఉద్దేశం. వస్తున్నాం, ప్రార్థన వింటున్నాం, వెళ్ళిపోతున్నాం, తెల్లవారుతుంది, చీకటి పడుతుంది, మళ్ళీ లెగుస్తున్నాం. హల్లెలూయా. ఉదయకాలాన్ని చూసే యోగ్యత నా దేవుడు నీకు ఇచ్చాడు, నువ్వు దాన్ని మర్చిపోయావు. హల్లెలూయా. నీ జీవితంలో ఏ అద్దె లేకుండా తిరుగుతున్న ఏ ఉచ్ఛ్వాస నిశ్వాసం, ఇన్హేల్ అండ్ ఎక్సేల్, అవి తిరుగుతున్న వాటికి ప్రధాన కారణమైన జీవాత్మలను ఏలుబడి చేసి జీవ జలధారలను ఆధీనంలో ఉంచుకున్న జీవాధిపతిని బ్రతుకులు ఏలుబడి చేస్తున్నాడు అన్న విషయం మర్చిపోయావు. హల్లెలూయా. సుప్రియ సహోదరి సహోదరుడా, నిజానికి అప్పటి దినాలలో ఒక భారము కలిగి ఉన్న కొర్నేలి ప్రార్థన చేశాడు. ఏమని తెలుసా? అయ్యా, అన్యులమైన మాకు విలువ లేదు, నీ బిడ్డలుగా గుర్తింపు పొందాలని ప్రార్థన చేస్తున్నాం. హల్లెలూయా. ఇందాకే మనం అనుకున్నాం, ఎందుకు ప్రార్థన చేస్తున్నాడో కొర్నేలికి తెలీదు, ఎందుకు పిలిచాడో పేతురుకి తెలీదు. కానీ నా దేవుడు ఇరువురిని ఎలా వాడుకున్నాడో తెలుసా? హల్లెలూయా, హల్లెలూయా. అదే 10వ అధ్యాయం 34-35 వచనం చదవమ్మ ఒకసారి. మైక్ ఇవ్వండి అమ్మ చదివే వాళ్ళకి. దేవుడు పక్షపాతి కాడని నిజముగా గ్రహించి ఉన్నాను. ప్రతి జనములోనూ ఆయనకు భయపడి నీతిగా నడుచుకునే వానిని ఆయన అంగీకరించును. యేసుక్రీస్తు అందరికీ ప్రభు. చాలమ్మా. సుప్రదేవుని బిడ్డలారా, అక్కడ ఇద్దరు మాట్లాడుకుంటున్నారు, ఇద్దరు అనుభవాలు మనతో మాట్లాడుతున్నాయి. ఏమిటో తెలుసా? నిజానికి పేతురుకి దేవుడు ఎవరో తెలుసు. హల్లెలూయా, హల్లెలూయా. పేతురుకి దేవుడు ఎలా తెలుసు అంటే ఆయనతో తిరిగిన వాడిగా తెలుసు. హల్లెలూయా. సర్వోన్నతిని కుమారుడిగా తెలుసు. అవునా కదా? ఆయన కన్నుల ఎదుట ఎన్నో అద్భుత కార్యాలు చేసిన వ్యక్తిగా తెలుసు. హల్లెలూయా. కానీ ఆ దినాన పేతురు కూడా ఒక వాస్తవాన్ని గ్రహించాడు. ఆమేన్, ఆమేన్. ఏమని ఉంటున్నాడు తెలుసా? మొదటి మాటలో, దేవుడు పక్షపాతి కాడని నేను నిజముగా గ్రహించి ఉన్నాను. గట్టి చప్పట్లు కూడా దేవుని నామమున గణపరుద్దాం. హల్లెలూయా. అసూయ లేని వాళ్ళు కొట్టొచ్చు. హల్లెలూయా. సో ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు పక్షపాతి కాడని నిజముగా గ్రహించాడంట. ఎవరు చెప్తున్నారు ఈ మాట? అయ్యో, పేతురు చెప్తున్నాడు. హలో, అర్థమవుతుంది నా మాటలో? పేతురు చెప్తున్నాడు. ఏమని తెలుసా? దేవుడు హృదయాన్ని ఎరిగి ఉన్నవాడు, దేవునితో కలిసి నడిచినవాడు, ఆయన మనసు తెలుసుకున్నవాడు, ఆయనతో సరదాగా నడిచినవాడు, ముచ్చటించినవాడు. హల్లెలూయా. ఆ పేతురు మాట్లాడుతున్న సాక్ష్యం ఏంటో తెలుసా? ఇప్పుడు తెలిసింది నాకు నిజంగా ఆయన పక్షపాతి కాడు అని. ఆమేన్, ఆమేన్. ఆ దినాన ఈ లోకములో సర్వ మానవాళి కొరకు ఆయన ఒక లోక కళ్యాణమైన కార్యము చేశాడు. ఏమిటో తెలుసా? యేసుక్రీస్తు ఒకరికి కాదు, ఒక తెగకి కాదు, ఒక జాతికి కాదు, ఒక కులానికి కాదు, యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. ఆమేన్, ఆమేన్. సో ప్రియ దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు సమస్త మానవం చేస్తున్న ఒక వ్యక్తి మనలా ఒక విశ్వాసి. ఏం చేశాడు ఆ విశ్వాసి? చెప్పాలి. ఏం చేశాడు ఆ విశ్వాసి? హల్లెలూయా, హల్లెలూయా. కొర్నేలి ఏం చేశాడు? ధర్మకార్యాలు ప్రార్థన చేశాడు.
సో ప్రియ దేవుని బిడ్డలారా, మన జీవితాల్లో కనుక ఆ యొక్క క్రియలు సంపూర్ణమైన స్థితిలో ఉంటే నా దేవుడు నీ జీవితాన్ని ఉన్నతంగా హెచ్చించబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. సో ప్రియ దేవుని బిడ్డలారా, నిజానికి మీరు ఆలోచన చేస్తే అక్కడ ఒక మాట రాయబడి ఉంది, ప్రతి జనములోనూ ఆయనకు భయపడి నీతిగా నడుచుకుని వారిని ఆయన అంగీకరించును. ప్రతి జనములోనూ ఆయనకు భయపడి నీతిగా నడుచుకునేవాడు ఆయన ఏం చేస్తాడంట? ఇందాక మనం ఒక మాట ధ్యానించాం సామెతల్లో, నీతిమంతుడు ఎక్కడ ఫలము పొందుకుంటాడు? ఎక్కడ ప్రతిఫలం పొందుకుంటాడు? భూమి మీద ప్రతిఫలము పొందుకుంటాడు. హల్లెలూయా. ఇక్కడ దేవుడు ఏమని చెప్తున్నాడు? ప్రతి జనములో ఆయనకి భయపడి నీతిగా నడుచుకుని వానిని ఆయన అంగీకరించును. హల్లెలూయా. ఈ దినమున నీ ప్రార్థనకి నా దేవాతి దేవుడు సమాధానం ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాడు. నా దేవాతి దేవుడు ఆ ప్రతిఫలం ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాడు. నిజానికి నీ జీవన విధానాన్ని, నీ బ్రతుకు గమ్యమునను నీవు మార్చుకున్నట్లయితే నా దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యములు చేయబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు అంటే దేవుని మాట ఒక మాట ఉంటుంది, ఏమన్నా తెలుసా? పనివాడు జీతమునకు, ఆమేన్ ఆమేన్, విశ్వాసి ఫలమునకు పాత్రుడు అంటాను. హల్లెలూయా. నా మాటలు అర్థమవుతున్నాయా? ప్రతి విశ్వాసి ప్రతిఫలమునకు పాత్రుడు. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, ఇది నా మీకు ఒక విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. ఒకసారి సామెతల గ్రంథం 11వ అధ్యాయం 31వ వచనం మరలా ఒకసారి చదువుతారా నా కోసం? చాలమ్మా. ఇక్కడ మీకు ఒక వ్యత్యాసాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను, మీకు అర్థం అవటం కోసం. నీతిమంతులు భూమి మీద ప్రతిఫలము పొందుదురు. ఆమేన్, ఆమేన్. ఏ ప్రతిఫలము అనేది మనకు ఎప్పుడు ఒక ఆలోచన ఉంటుంది. అయితే మనందరం నీతిమంతులు ప్రతిఫలం పొందుకోవాలని సిద్ధంగా ఉన్నాం. మంచిదే, అది చాలా గొప్ప విషయం. నీ జీవితం ఫలించాలంటే నీతిమంతుడి ప్రతిఫలమై ఉండాలి. నీ బ్రతుకులో నీతి అనే యొక్క స్థితిగతులు ఉన్నతంగా ఉండాలి. నీతి లేకుండా నా దేవుణ్ణి చూచుట అసాధ్యము. హల్లెలూయా. ఇందాకనే దైవజనులు చెప్పారు, ఎఫ్ఎఫ్ గారు ఏమని, పరిశుద్ధత లేకుండా చెప్పాలి దేవుణ్ణి చూడటం అసాధ్యం. హల్లెలూయా, హల్లెలూయా. సో ఆ విధంగా మనం ఆలోచన చేస్తే నీతిని బ్రతుకులో లేకుండా దేవాతి దేవుణ్ణి ప్రసన్నము చేసుకున్నట్టు అసాధ్యం. అయితే మీరు ఒక వ్యత్యాసం గమనించారా? ఇప్పుడు నీతిమంతుడికి ఏమి ఇవ్వబడింది? పెద్దగా చెప్పండి అమ్మా. ప్రతిఫలం. భక్తిహీనుడికి ఏమి ఇవ్వబడింది? పెద్దగా చెప్పాలి. పాపులకు ఏమి ఇవ్వబడింది? ప్రతిఫలం. మనం చదివేటప్పుడు మొత్తం ప్రతిఫలం అనే చదువుతున్నాం, కానీ ఒక విషయాన్ని మనం ఆడ గమనించలేదు. ఏంటో తెలుసా? నీతిమంతులకి భూమి మీద ప్రతిఫలము పొందుదురు. అయితే ఇక్కడ ఒక వ్యత్యాసం ఏంటో చెప్పనా? నీతిమంతుడికి పొందుపరచబడిన ప్రతిఫలము అతని దగ్గరే ఉంది. ఆ ఫలం, ఆమేన్. ఏమిటి అతని దగ్గరే ఉందంటారా? అక్కడ ఉన్న ప్రతిఫలం చూడండి. అక్కడ బైబిల్లో ఉన్న వాళ్ళు ఒకసారి చూడండి, బైబిల్ తెరచిన వాళ్ళు. భూమి మీద ప్రతిఫలము అనే మాట కలిపి ఉన్నది. ఇక్కడ చూడండి, భక్తిహీనులను పాపులను నిశ్చయముగా ప్రతిఫలము పొందుదురు కదా. ఇక్కడ ప్రతిఫలం ఎలా ఉంది అమ్మా? ఎలా ఉంది? సపరేట్ చేయబడి ఉంది. హల్లెలూయా. అర్థమవుతుందన్నమాట. నీతిమంతుడి ప్రతిఫలము అతని దగ్గరే ఉంది. ఎందుకో తెలుసా? నీతిమంతుడు అనుసరించే మార్గం ఏమిటంటే అతని బ్రతుకులో ప్రార్థన ఉన్నతంగా ఉంది, అతని బ్రతుకులో ధర్మ కార్యాలు ఉన్నతంగా ఉన్నాయి. హల్లెలూయా. ఆ నీతిమంతుడైన కొర్నేలు యొక్క జీవిత విధానాన్ని బట్టి మనం అర్థం చేసుకుంటున్నాం. కానీ భక్తిహీనుడికి పాపులకి మరి నిశ్చయముగా ప్రతిఫలం ఇస్తాడు, కానీ అతనికి ప్రతిఫలము దూరంగా ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. మన మాటలు అర్థమైనా? అక్కడ ప్రతిఫలమునకు ప్రతి ప్లస్ ఫలము, ఆ ప్రతిఫలము సపరేట్ చేయబడి ఉంది. ఎందుకో తెలుసా? వాడి దగ్గర ఫలము లేదు. భక్తిహీనులకి మరి ముఖ్యంగా పాపులకి ఫలము లేదు. మరి ఈ దినాన మనకి ఎలాంటి ఫలము కావాలి చెప్పాలి? నీతిమంతుల ఫలము కావాలి. ప్రియ సహోదరి సహోదరుడా,
నిజానికి నా దేవుడు నీకు ఎన్నటెన్నటికి నీ ఫలం ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాడు. ఎందుకో తెలుసా, ఆనాడే ఆయన ఏ అసూయ లేనివాడు, యథార్థమైన దేవుడు, జీవము కలిగిన దేవుడు, జీవాధిపతి కనుక ఆయన ఆరంభములోనే నీకు ఫలాన్ని ఇచ్చేశాడు, ఆరంభములోనే నీకు ఆశీర్వాదాన్ని ఇచ్చేశాడు. అందుకే ఒక మాట అంటాడు ఆయన, ఆశీర్వాదమునకు వారసులగుటకు పిలువబడితిరి. హల్లెలూయా. శ్రమలు పాలవుటకు పిలువబడలా మీరు. నిజానికి ఈ దినమున నువ్వు శ్రమలు పడుతున్నావే, ఆ శ్రమలు పడుతున్న పరిస్థితులు దేని వలనో నిజానికి నువ్వు జ్ఞాపకం చేసుకో ప్రియ సహోదరి సహోదరుడా. నిజానికి నీ ధర్మ కార్యములు ఆయన జ్ఞాపకము చేసుకోవాలి. నిజానికి నీ ప్రార్థనని ఆయన జ్ఞాపకం చేసుకోవాలి. అంతేకాని నీ శ్రమలు జ్ఞాపకం చేసుకునే దౌర్భాగ్యపు స్థితిలోనికి దేవుణ్ణి తీసుకొచ్చేసావు. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు శ్రమలు పడుతున్నావంటే నిజానికి దేవుడు కూడా శ్రమ పడ్డాడు. నిజానికి దేవుడు నీ కోసము నా కోసము శ్రమ పడ్డాడే, కానీ మరి నువ్వెందుకు శ్రమ పడుతున్నావు అంటే నీ జీవితంలో ఆయన ప్రధానంగా తెలియపరచబడిన ఆ ధర్మ కార్యములు కానీ, ఆ ప్రార్థన అనుభవములు కానీ నీ జీవితంలో లేవు కనుక. హల్లెలూయా, హల్లెలూయా. సో ప్రియ దేవుని బిడ్డలారా, ఎందుకు తెలుసా, నా దేవుడు ఎంత న్యాయాధిపతి తెలుసా. ఆయన పరమ న్యాయాధిపతి అయ్యుండి ఆయన ఎలాంటి తీర్పును తీర్చేవాడో తెలుసా. యుద్ధము చేసేవాడికి, యుద్ధ సామాగ్రి యొద్ద నిలుచున్న వానికి సమాన కూలి ఇచ్చే దేవుడు. గిటికి చప్పట్లు కూడా దేవుడు నామని గణపరుద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. అరే యుద్ధం నేను కదరా చేసింది, మరి దేవుడు నీకు ఇచ్చాడేంటి ఈక్వల్ బ్లెస్సింగ్స్ అంటే? వాడు కూడా యుద్ధములోనే ఉన్నాడు. అటువంటి న్యాయాధిపతి ఈ దినమున మీ పక్షముగా నిలుచుని ఆయన అల్పుడునైన నన్ను ఈ విధంగా నిలుచోబెట్టి ఈ మాటలు మీకు తెలియజేస్తున్నాడు. ఎందుకో తెలుసా, ఆయన రానయ్యున్నాడని ఒక లేఖనం సెలవిస్తుంది. ప్రకటన 22:12 ఒకసారి చదవమ్మా. రెవల్యూషన్ చాప్టర్ 22 verse 12. ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, వాని క్రియ చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది. ఆమేన్, ఆమేన్. దేవుడు నీకు నాకు ఆ జీతభత్యములను దయచేసేవాడు, మన యజమాని అయిన దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ జీతముని నీకు నాకు ఇవ్వటానికి నా దేవుడు ఈ దినమున సమస్తము సిద్ధపరిచిన దేవుడు అయ్యున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకో తెలుసా, ఈ దినమున పాపముని నిలబడి చేస్తుంది, లోకముని నిలబడి చేస్తుంది. అందుకే నీ జీవితము భ్రమించబడింది, నీ కనులు భ్రమించబడ్డాయి. హల్లెలూయా. హెబ్రీ పత్రికలో ఒక మాట రాయబడి ఉంటుంది. హెబ్రీ పత్రిక 3:14. హల్లెలూయా. హెబ్రీ పత్రిక 3:14 ఒకసారి చదవమ్మా. 3:14 చదవమ్మా, చదువు. ఆయన శబ్దమును వినినేడలా ఓకే. కోపము పుట్టించినప్పటి వలె మీ హృదయములను కఠినపరచుకునుడని ఆయన చెప్పెను గనుక పాపం వలన కలుగు భ్రమచేత, పాపములో కలుగు భ్రమచేత మీలో ఎవడును కఠినపరచకుండునట్లు నేను అనబడు సమయముండగానే ప్రతి దినమును ఒకరికొకడు బుద్ధి చెప్పుకొనుడి. చాలమ్మా. సుప్రదేవుని బిడ్డలారా, మీరు గమనించినట్లయితే అక్కడ ఒక మాట చెప్తున్నాడు దేవుడు. ఏమన్నా తెలుసా, పాపము వలన కలుగు భ్రమచేత. హల్లెలూయా, హల్లెలూయా. ఆ పాపం ఎక్కడో లేదు, లోకములోనే ఉంది. లౌకికుడిగా బ్రతుకుతున్నావా, లోకానుసారముగా బ్రతుకుతున్నావా? నా దేవుడు ఈ దినాన నీతో మాట్లాడుతున్నాడు. ఏమన్నా తెలుసా, ఆ పాపము వలన కలుగు భ్రమచేత. నిజానికి నేను ఒక థ్యాంక్ యూ ఫాదర్. నేను ఒక పాట రాశాను ఈ మధ్యకాలంలో, దేవుడి కృప చూపించాడు. క్రైస్ట్ కవెనెంట్ సెంటర్ అనే యొక్క యూట్యూబ్ ఛానల్లో కూడా మీకు ఉంటుంది ఆ పాట. నిజానికి దేవుడు అర్పణ మీద రాశాను నేను పాట. హల్లెలూయా. నా తర్పణం అని ఉంటుంది టైటిల్. దానిలో నేను ఒక మాట రాసుకున్నాను, దేవుడు నాతో మాట్లాడిన మాట. ఏమన్నా తెలుసా, లోకము నన్ను భ్రమపరిచినది, దానిని బట్టి నీ ఓడిపోతిని. హల్లెలూయా. నిజానికి దేవుడు నన్ను చాలా ప్రేరేపించాడు. హల్లెలూయా. ప్రభు చిత్తమైతే మా బిడ్డల ఆఖరిలో ఆ పాట పాడొచ్చు, అవకాశం ఉంటే. అయ్యగారు అవకాశం ఇస్తే ఆ పాట పాడతారు అయ్యగారు, ప్రభు చిత్తమైతే. సో మంచిది. సో ఆ విధంగా ఆలోచన చేస్తే, ఎందుకంటే లోకము నిన్ను భ్రమపరుస్తుంది, దానిని బట్టే నువ్వు ఓడిపోతున్నావేమో. హల్లెలూయా.
ఎందుకో తెలుసా? నిజానికి దేవుడు నీతో మాట్లాడతాడు. లేమిలో ఉన్న నిన్ను కూడా కలిమిలోనికి నడిపించటానికి దేవుడు ఏం చేస్తాడు తెలుసా? నీ పరిస్థితులు ఎరిగి ఉండి నిజానికి మందిర అవసరతల కొరకు నేను సిద్ధపరుస్తాడు. వెంటనే ఒక అమ్మ ఒక అయ్యో వస్తుంది. ఏమొస్తుందంట దేవుడికి ఇస్తే నీకు? హల్లెలూయా. ఇలాంటివన్నీ మనం అనుభవించే ఉంటాం కదా. మన తోటి వారు మనల్ని అలా భ్రమపరుస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. ఏమొస్తుందంట నీకు దేవుడికి ఇస్తే? ప్రతిఫలం వస్తుందని చెప్పు. హల్లెలూయా, హల్లెలూయా. సో ప్రియ దేవుని బిడ్డలారా, దేవాతి దేవుడి దినమున ఆయన సిద్ధపరిచిన జీతము, నీ కొరకు సిద్ధపరిచిన జీతము నీ క్రియల చొప్పున ఇవ్వటానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. అందుకే నిజానికి కొర్నేలి అతని క్రియల చొప్పున, అతని ధర్మ కార్యములను బట్టి, అతని ప్రార్థన అనుభవములను బట్టి అతని జీవితంలో దేవుడు ప్రతిఫలమును సిద్ధపరిచాడు. ఏమిటా ప్రతిఫలం అంటే? యేసుక్రీస్తు నీకు నాకు ప్రతి ఒక్కరికి సర్వమానవాళికి అందరికీ ప్రభు అనే ఒక గొప్ప యోగ్యతని కొర్నేలి ఈ లోకములోనికి తీసుకొచ్చాడు. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మంచిది, దేవునికి మహిమ కలుగును గాక. సో ప్రియ దేవుని బిడ్డలారా, నిజానికి మీరు నిజంగా ఫలించాలి అని మీరు ఆశపడితే మీ జీవితంలో కూడా ఈ ప్రార్థన అనుభవాన్ని హెచ్చించుకోనండి. ఈ ధర్మ కార్యములను దేవుని విషయంలో ప్రధానంగా మీరు ముందుకు వచ్చి, దేవుని బట్టి మీరు ముందుకు వచ్చినట్టయితే దేవుడు ఉన్నతమైన కార్యములు మిమ్మల్ని బట్టి దేవుడు చేయబోతున్నాడు. దేవుడు ఈ క్లుప్తో ఉన్న మన వినికిడిలో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్, ఆమేన్. మంచిది. ఈ యొక్క అవకాశం ఇచ్చిన ఇక సంఘ కాపరి అయ్యగారు ఎఫ్ఎఫ్రా గారిని బట్టి నేను దేవుడిని ఎంతగానో హెచ్చిస్తున్నాను. సేవకులను బట్టి కూడా నేను ఎంతగానో గణపరుస్తున్నాను. థ్యాంక్ యూ లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. గాడ్ బ్లెస్ యూ ఆల్. చక్కటి వాక్య సందేశం అందించి ఫలము అనే విషయములో మనలను లోతైన సత్యములోనికి నడిపించిన దైవజనునికి సంఘం తరపున ప్రత్యేకమైన వందనాలు చెబుతూ ఉన్నాం. మరి ఈ సమయంలో చిన్న ప్రార్థన మన మధ్యలో ఉన్నటువంటి కాశన్న గారు ప్రార్థన చేస్తారు. రైట్. ప్రార్థన ప్రభుదాస్ గారు ప్రార్థన చేయండి. చిన్న పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ సమయంలో తండ్రి ప్రభువా, మీ దాసుని ద్వారా తండ్రి చెప్పబడినటువంటి ఈ వాక్యం అంతటిని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ, ఇదిగోనైనా తండ్రి ఆ యొక్క వాక్యమును తండ్రి ప్రభు మా హృదయంలో వినినటువంటి ప్రతి హృదయం ఫలించలాగిన కృపను దయచేయండి. నీ దాసుని పరిచర్యను దీవించమని యేసు నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఒక 10 నిమిషాల్లో ఈ కార్యక్రమం ముగించబడుద్ది. వాక్యం మోయబడే దినాలు వస్తున్నాయని నేను ముందుగానే హెచ్చరించాను. అట్లాంటి పరిస్థితులు వస్తూ ఉన్నాయి. మీకు తెలుసా, ఆదివారం సెలవు దినాన్ని మార్చేయాలని కూడా సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు తీర్మానం చేస్తున్నారు. అది బ్రిటిష్ వాళ్ళు పెట్టిన సెలవు దినం ఆదివారము. అది ఎవరికి ప్రయోజనకరంగా ఉంది? కేవలం క్రైస్తవులకే వాళ్ళు ప్రార్థనలు చేసుకోవడానికి. అందుకే దాన్ని మార్చివేయాలని ప్రయత్నం చేస్తున్నారు. దాని అర్థం ఏంటంటే ఎవరు కూడా ప్రార్థన చేయకూడదు, మందిరాలకు వెళ్ళకూడదని. శుక్రవారంకి మారుస్తారంట. శుక్రవారం కాబట్టి మంగళవారం పెట్టుకో. మేము 24 గంటలు ప్రార్థన చేసేవాళ్ళం. నీకు భయపడతామా?
దేవునికి స్తోత్రం. పనులైనా మానుకొని దేవుని సన్నిధానానికి వచ్చి ఆరాధన చేసుకుంటాం. నేను ఎందుకు ఈ మాట చెబుతున్నానంటే, సమయం ఎక్కువైందని విసుగుపడబాకండి. వాక్యము దొరికింది గనక సమృద్ధిగా మనము వాక్యాన్ని స్వీకరించుకోవాలి. కనుక ఇది కొంచెం టైం ఎక్కువైనా మీరు సహించాలని, సహకరించాలని విజ్ఞప్తి చేస్తూ ఒక చిన్న కార్యక్రమం ఉంది. మన మధ్యలో ఉన్నటువంటి బెంజమిన్ సార్ గారు, ఏఈ గారు. ఎక్కడ సార్? బెంజమిన్ ఏఈ గారు. వారి సహోదరులు, వాళ్ళ అన్నగారు జాన్ వెస్లీ గారు, అలాగే సహోదరి ఎస్తేర్ రాణి గారు, వారు దయచేసి ఇక్కడికి రావాలి. బెంజమిన్ ఏఈ గారితో మరి ఆయన సతీమణి మా సహోదరి మణి గారు కూడా ఇక్కడికి రావాలి. జాన్ వెస్లీ గారు అలాగే ఎస్తేర్ రాణి గారి యొక్క మ్యారేజ్ యానివర్సరీ దినాన, పెళ్లి రోజు, అందును బట్టి ఒక చిన్న కేక్ కట్ చేస్తున్నాము. మీరందరూ కూడా సహకరించాలని, వారిని మనసారా మీరు దీవించి ఆశీర్వదించాలని ప్రభునామములో మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. వెల్కమ్. రండి. ఎన్నో సంవత్సరం? ఎన్ని సంవత్సరం? సెవెంత్ అయిపోయిందా? రైట్. రండి. చిన్న ప్రార్థన చేద్దాం. మీ అందరూ కూడా మీ కుడి హస్తాలు ఈ దంపతుల వైపు చాచండి, ప్రార్థనలో ఏకీభవించండి. దైవజనులు వస్తే మంచిదేమో ఇక్కడికి. రండి. రైట్. చిన్న ప్రార్థన. ప్రేమ నమ్మకము కలిగిన తండ్రి, జాలి కలిగిన ప్రభువా, మీ పరిశుద్ధ పాదములకు వందనములు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ మా సహోదరుడు జాన్ వెస్లీ గారిని బట్టి, ఎస్తేర్ రాణమ్మ గారిని బట్టి వేలాది వందనాలు. వారికి ఇచ్చిన సంతానమును బట్టి స్తోత్రాలు. వివాహం అనేది మీరు ఏర్పాటు చేసిన వ్యవస్థ. ఆ వ్యవస్థను మీరు దీవించారు, ఆశీర్వదించారు. కానా వివాహములో ప్రభు మీరు పాల్గొని కొరతలు తెచ్చి వివాహాన్ని ఘనపరిచారు. మీకు వందనములు చెల్లిస్తూ, విడివిడిగా ఉన్న వీరిద్దరిని మీరు జతపరిచి ఒక కుటుంబముగా కట్టి సంతానమిచ్చి ఆశీర్వదించి దీవించారు. అందుకే స్తోత్రాలు. ఇంకా దీర్ఘాయుష్యత వీరిని తృప్తిపరచండి, ఆశీర్వదించండి. వీరి సంతానాన్ని హెచ్చించండి, బలపరచండి. ఏ కొదువలు కొరతలు లేకుండా సహాయం చేయండి. అయ్యా, మీరు కట్టిన కుటుంబం మీ ఆశీర్వాదములు సమృద్ధిగా వర్షింపచేసి, ఏ లోటు, ఏ కొదువ, ఏ కొరత లేకుండా అభివృద్ధి పరచమని, విస్తరింపచేయమని, అలాగే దైవభక్తిలో, విశ్వాసములో వీరు ఎదుగుచూ మీ రాజ్యము కొరకు సిద్ధపడులాగున సహాయం చేయండి. సమాజములో సాక్షులుగా, సంఘములో స్తంభములుగా ఉండునట్లు సహాయం చేయమని, ఇరువురి యొక్క తల్లిదండ్రులను, కుటుంబస్తులందరినీ దీవించమని, ముఖ్యంగా మరి బెంజమిన్ సార్ గారిని, మణి గారిని కూడా మీరు దీవించి కుటుంబాన్ని వర్ధిల్ల చేయమని, యేసు నామములో ఈ వివాహ మరి వెడ్డింగ్ యానివర్సరీ సందర్భంగా మీ పాదములు పట్టుకొని ఈ బిడ్డలను మీకు ప్రతిష్ఠించి సమర్పించి దీవెనలతో నింపమని అడిగి వినయముతో వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. మీరు పాట పాడతామన్నారు, పాట.
దేవుని నామంలో అందరికీ వందనాలు. నేను క్రైస్ట్ కవెనెంట్ సెంటర్ అని చర్చి గుంటూరు ప్రాంతంలో బహుబలంగా వాడబడుతుంది. అయితే మా సేవకుడు పాస్టర్ కారిస్ మైకిల్ గారు ఎన్నో ఉపవాస ప్రార్థనలు ఉండి ఆయన ఎన్నో దర్శనాలను ఆయన కలిగి ఈ పాటని రచించారు. క్రైస్ట్ బెరీత్ మిషన్ అనే యూట్యూబ్ ఛానల్లో నా తర్పణం అనే పాట ఉంది. సో ఆ పాటను నేను పాడతాను. మీరు కూడా దేవుని నామంలో ఆరాధిద్దాం. హల్లెలూయా, స్తోత్రం. అందుకో 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 నా తర్పణం, అందుకో 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 నా తర్పణం, అర్పింతును నా జీవితం, సమర్పింతును నా తర్పణం, అర్పింతును నా జీవితం, సమర్పింతును నా తర్పణం, అర్పింతునయ్యా సమర్పింతునయ్యా, శాశ్వత పరచయ్య నా జీవితం, అర్పింతునయ్యా సమర్పింతునయ్యా, శాశ్వత పరచయ్య నా జీవితం, అందుకో 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 నా తర్పణం. హల్లెలూయా. అవునేశ్వయ, అర్పించుటలో ఉన్న ధన్యత ఇంతకాలం నేను ఎరుగనైతని ప్రభువా, సమర్పించుటలో ఉన్న శ్రేష్టత ఇంతకాలం నేను గ్రహించుకుంటేనే యేసయ్యా అని మనస్ఫూర్తిగా స్తుతిద్దాం. అర్పించుటలో ఉన్న ధన్యత ఇంతకాలం నే ఎరుగనైతిని, అర్పించుటలో ఉన్న ధన్యత ఇంతకాలం నే ఎరుగనైతిని, సమర్పించుటలో ఉన్న శ్రేష్టత, సమర్పించుటలో ఉన్న శ్రేష్టత ఇంతకాలం గ్రహించకుంటిని, ఇంతకాలం అందరం కలిసి అర్పింతునయ్యా సమర్పింతునయ్యా, శాశ్వత పరచయ్య నా జీవితం, అర్పింతునయ్యా సమర్పింతునయ్యా, శాశ్వత పరచయ్య నా జీవితం, అందుకో 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 నా తర్పణం. దేవుని నామంలో అందరికీ నా వందనాలు. థ్యాంక్ యూ. దేవునికి స్తోత్రం. మరొక్కసారి ఈ మాస ఆరంభ అభిషేక ఆరాధనకు చేరి వచ్చిన మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు, దైవజనులకు వందనాలు. అలాగే ప్రతి నెల మొదటి తేదీ మీరందరూ ఒక నూతన బలముతో ముందుకు సాగుట కొరకు ఈ యొక్క మాస ఆరంభ అభిషేక ఆరాధన ఏర్పాటు చేశాము కనుక గతించిన దినాలన్నీ దేవుడు కాపాడినందుకు స్తోత్రము చెల్లిస్తూ, కృతజ్ఞతలు చెల్లిస్తూ, కొత్త నెలలో నూతన అభిషేకముతో దేవుని మహిమార్థమై ముందుకు సాగుట కొరకు ఈ మంచి ఉద్దేశము దేవుడు మనకు అనుగ్రహించి ఆయన చిత్తం ప్రకారం ఈ కార్యం నెరవేరుస్తున్నందుకు దేవునికి వందనాలు చెల్లిస్తూ, ఈ దినమున కూడా ఈ కార్యము జరిగించినందుకు స్తోత్రాలు చెల్లిస్తూ, తిరిగి జూలై నెల 1వ తేదీ సాయంకాలం 6:30 గంటలకు మాస ఆరంభాభిషేక ఆరాధన ఉంటుంది. దయచేసి అందరూ కూడా రావాలనని విజ్ఞప్తి చేస్తూ,
8:30, 9కి వస్తున్నారు, అందుకే 10:30 అయింది, 11 అయింది. మీరు 6:30కి వస్తే మీకు 9:30కే పంపించేస్తాం. కనుక వచ్చే 1వ తేదీ అందరూ కూడా ముందుగా రావాల్సిందిగా, సిద్ధపడి రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అందరం చప్పట్లు కొట్టి తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుని గణపరుద్దాం. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా పరమ తండ్రి, యెహోవా దేవా, ఉన్నవాడు అనువాడై ఉన్న మా పరమ తండ్రి, మీ ప్రియ కుమారుడు, మా రక్షకుడు, విమోచకుడైన యేసుక్రీస్తు వారి యొక్క దివ్యమైన నామములో దీనులమై తలలు వంచి మిమ్మను మహిమపరుస్తూ గణపరుస్తూ ఉన్నాం. ప్రభువా నాయన, ఈ 2024వ సంవత్సరము ప్రభు 5 నెలలు మీరు కాచి కాపాడినందుకు వేలాది వందనాలు. 6వ నెలలో మమ్ములను ప్రవేశింపచేసిన వాడా మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. అవును, ముందున్న నెలలు, సంవత్సరములు మీ ఆశీర్వాదములతో, మీ దయాన్ని కిరీటముతో మేము ముందుకు సాగులాగున మీ కృప మా ఎడల ఉంచినందుకు వందనాలు. అవును తండ్రి, మరి ప్రభా, సాధారణముగా లోకస్తుల వలె కాక ఒక పరిశుద్ధమైన జనాంగముగా, నీ సొత్తైన ప్రజలుగా, అయ్యా ఏర్పరచబడిన వంశముగా, రాజులైన యాజకులుగా మీ అభిషేకమును పొందుకొని మేము ముందుకు సాగడానికి ఇచ్చుచున్న కృపను బట్టి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. మీ రాజ్య వ్యాప్తి నిమిత్తం అవును తండ్రి, మేము ప్రయాసపడడానికి సహాయం చేయండి. నశించే ఆత్మల భారము కలిగి మేము ప్రయాసపడడానికి కృప చూపండి. మా రాష్ట్రాన్ని, మా దేశాన్ని మేము రక్షించుకోవడానికి మీ కృప చూపండి. అందు నిమిత్తమై మీ అభిషేకం మాకు కావాలి. ప్రార్థన ఆత్మతో మమ్మల్ని నింపండి అయ్యా. మీ యొక్క సత్యవాక్యముతో మమ్మల్ని నడిపించండి. అవును తండ్రి, పరిశుద్ధాత్మ దేవుడా, మీ బలిష్టమైన రెక్కల కింద ఒక్కొక్కరిని దాచుకొని దైవజనులను, సంఘములను, చేరి వచ్చిన బిడలను మీరు ఆశీర్వదించండి. ఒక్కొక్కరు ఒక్కొక్క సువార్థికులుగా మారిపోవునట్లుగా, అనేక ఆత్మలు రక్షణ పొందునట్లుగా మీ ఆగమన దినమున అనేకులను మీ ఎదుట నిలువబెట్టడానికి కృప చూపమని అడుగుతున్నాం. మీరిచ్చిన పరిచర్యను బట్టి, ఈ సంఘమును బట్టి అయ్యా, చేరి వచ్చిన నాయన నీ బిడలందరినీ బట్టి వందనాలు. సంగీతం ద్వారా నిన్ను మహిమపరిచిన బిడలు, సౌండ్ సిస్టమ్ ఏర్పాటు చేసిన బిడలు, భోజనాలు నాయన ఈ దినమున సిద్ధపరిచిన డేవిడ్ శాంతి గారి కుటుంబమును బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నా. అవును తండ్రి, దైవజనుని గుంటూరు నుండి మా మధ్యకు తీసుకొచ్చినందుకు వందనాలు. ఆయన పరిచర్యను దీవించండి. ఈ దినమున మా మధ్యలో నిలవబడి అయ్యా నాయన విత్తిన వాక్యం ఫలించడం కొరకు సహాయం చేయమని మేము అడుగుతున్నాం. వారి తిరుగు ప్రయాణాన్ని కూడా దీవించు. వారితో వచ్చిన నాయన యవన బిడ్డలను కూడా మీరు ఆశీర్వదించి పరిచర్యలో నమ్మకస్తులై మిమ్మల్ని గణపరచడానికి సహాయం చేయండి. అయినా నాయన మీకు వందనములు చెల్లిస్తూ తిరిగి ప్రభువా నాయన తండ్రి, నాయన భోజనాలు ఈ నాయన వండిన బిడలను, మందిరములో పరిచర్య చేసిన బిడలను, అలాగే ఆటోల ద్వారా నాయన ప్రజలను తెచ్చిన వారిని, నాయన దైవ సేవకులను అందరినీ దీవించి ఆశీర్వదించి మీ రాకడ కొరకు అభిషేకించి సిద్ధపరచమని అప్పగించుకుంటూ, అంధకార శక్తులను, చీకటి శక్తులను బంధిస్తూ, ఎవరైనా బాధలు, వేదనలు, శోధనలు, ఇరుకులు, ఇబ్బందులు, సమస్యలు, వ్యాధులతో ఉంటే మీ గాయపడిన హస్తముతో మీరు ముట్టి స్వస్థపరిచి నాయన ముఖ్యముగా రక్షణలో నాయన బలమైన జనాంగముగా చేసి పరలోక రాజ్యమునకు నాయన వారసులుగా, హక్కుదారులుగా చేసి నిలవబెట్టమని అప్పగించుకుంటూ మహిమ, ఘనత, కీర్తి, ప్రభావములు ఆరోపిస్తూ అయ్యా అధికారులను, పరిపాలకులను, మా రాష్ట్రమును, మా దేశమును, అలాగే తండ్రి దైవజనులను, సువార్థికులను, సార్వత్రిక సంఘములను మీరు దీవించి అన్య జనాంగాన్ని రక్షణలోనికి నడిపించమని అప్పగించుకుంటూ మహిమ, ఘనత, కీర్తి, ప్రభావములు మీకు ఆరోపిస్తూ ఈ మందిరమును, పరిచర్యను, మందిర కొదువులను మీరు తీర్చమని యేసు నామములో అప్పగించుకొని ప్రార్థించి వినయముతో వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, మన రక్షణకర్త అయిన యేసుక్రీస్తు వారి యొక్క నిత్య కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం చేరి వచ్చిన మనకును, వాక్యం అందించిన దైవజనునికి, సకల లోక పరిశుద్ధులకు, సంఘములకు ఇప్పుడు మరి ఎల్లప్పుడు సదాకాలము తోడుగా ఉండి మంచి ప్రతిఫలము పొందుకొని వర్ధిల్లుదురుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా,
హల్లెలూయా, బోలో యేసు మసీహా కే, ఆనే వాలా ఖుదా కే, రాజుల రాజుకే, ప్రభువుల ప్రభువుకే. హల్లెలూయా. అందరికి వందనాలు. అందరికీ భోజనాలు సిద్ధంగా ఉన్నాయి. తృప్తిగా